హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ భత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిలువుడు మాస్టర్ గారైన లహరి మేడం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సంబంధ బాంధవ్యాల మీద శక్తి యొక్క ప్రభావం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఓకే. సో, ఈరోజు సంబంధ బాంధవ్యాల్లో శక్తి యొక్క ప్రభావం. సో, ఈ కాన్సెప్ట్ ఒక బుక్‌లో నుంచి తీసుకున్నాను. ఆ గ్రంథం పేరు 'ద సెలెస్టియల్ ప్రాపసీ' అని. అండ్ ఆ గ్రంథం ఒక రచయిత జేమ్స్ రెడ్‌ఫీల్డ్. సో, ఈ బుక్ గూడా ఒక మూవీ స్టోరీ లాగుంటది. సో, ఎవరు చదివినా గూడా ఈజీగా అర్థమవుతది. అండ్ ఇది ఇంగ్లీష్‌లో గూడా సినిమాలాగా గూడా ఉంది. బుక్ కన్నా సినిమా అంత ఉండదు బుక్‌తో కంపేర్ చేస్తే. కానీ బుక్ చదవటం కష్టం ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఆ సినిమా చూడొచ్చు. 'ద సెలెస్టియల్ ప్రాఫెసీ' అని. ఎనర్జీస్ గురించి చాలా బాగా చెప్తారు. సో, ఇక్కడ ద బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అనంటే, మనం అందరము ఈ సృష్టితో కనెక్ట్ అయి ఉంటాం. ఈ సృష్టితో కనెక్ట్ అయ్యి ఆ కాస్మిక్ ఎనర్జీ, సృష్టి యొక్క ఎనర్జీ నిరంతరం మనం తీసుకుంటా ఉంటాం. అది ఒక ఎండ్‌లెస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనం తీసుకునే ఎండ్‌లెస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆహ్, ఇది మనం పుట్టినప్పటి నుంచి జరుగుతా ఉంటది. ఇలా తీసుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ సిట్యుయేషన్ ఏమవుతదంటే, లైఫ్‌లో జరిగే పరిస్థితుల ద్వారా, మనం ఎదుర్కొన్న వ్యక్తుల ద్వారా, మనం ఎదుర్కొన్న పరిస్థితుల ద్వారా, మన యొక్క నమ్మక వ్యవస్థల ద్వారా ఈ ఏదైతే ఈ విశ్వశక్తితో మన ఒక సహజంగా ఉండే కనెక్షన్ ఏదైతే ఉందో, అది డిస్కనెక్ట్ అయిపోతది. అది ఎండ్ అయిపోతది. ఒక్కొక్కసారి లైక్ ఆన్ అండ్ ఆఫ్‌లో ఉంటది. లైక్ సపోజ్ ఎట్లా ఆన్ అండ్ ఆఫ్ అంటే సపోజ్ మనం పూజ మార్గంలో ఉన్నాం. మనం మంచి గుడికెళ్తాం. గుడికెళ్ళి లేదా ఒక మంచి సత్సంగంలోకెళ్ళినప్పుడు మనకు చాలా ఆనందంగా అనిపిస్తది. చాలా తృప్తిగా అనిపిస్తది. ఎందుకు? మనం ఆ పూజ చేసేటప్పుడు, ఆ గుడిలో ఉండేటప్పుడు ఒక మైన ఒక ఎనర్జీ సిస్టమ్‌లో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఆ పూజ అంటే ఏంటి బేసిక్‌గా అదంతా ఒక సైన్స్. స్పిరిచువల్ సైన్స్. మొత్తం ఆ ప్రాంతాన్నంతా శుద్ధీకరణ చేసి ఎవ్రీథింగ్ ఆ ఎనర్జీస్ అంతా క్లియర్ ఔట్ చేస్తారు. మనం గూడా ఆ మంత్రాలు అయన్నీ విని మెల్లగా మన మైండ్ కూడా ఒక చిన్న మెడిటేటివ్ స్టేట్‌లోకెళ్ళి మనం ఆ యూనివర్స్‌తో కనెక్ట్ అవుతాం. యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి పూజ చేసినంత సేపు మనం చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. బేసిక్‌గా మనం అందుకనే చాలా మంది పూజ మార్గంలో అందుకనే ఉంటున్నాం. మనం భక్తి మార్గంలో. కానీ పూజ అయిపోయి వచ్చి మళ్ళీ డైలీ లైఫ్‌లోకొచ్చేసామనుకోండి. మళ్ళీ అక్కడున్న మన ఫియర్స్, నమ్మక వ్యవస్థల ద్వారా ఏదైతే శక్తి యూనివర్స్ నుంచి తీసుకుంటా ఉన్నామో అది ఆగిపోద్ది. అది కట్ ఆఫ్ అవుతది. ఇప్పుడు నమ్మక వ్యవస్థలంటే ఎట్లా ఉంటాయి? నా జీవితంలో ఏం జరిగినా నాకు సౌకర్యంగా జరగదు. ఓకే. నా జీవితంలో ఏది ఈజీగా జరగదు. నేను ప్రతిదానికి కష్టపడాల్సిందే. ప్రతిదానికి గొడవ పడాల్సిందే. లేకపోతే ఆహ్, మన యొక్క స్వీయ శక్తిని తగ్గించే నమ్మక వ్యవస్థలు. లైక్ ఎట్లా? మనము ఒక దైవ స్వరూపులం. మనలో ఎంతో శక్తి ఉన్న దైవ స్వరూపులం. సో, ఇప్పుడు మన స్వీయ శక్తిని ఎట్లా తగ్గించే నమ్మక వ్యవస్థలు? ఇప్పుడు నల్ల పిల్లి ఎదురొచ్చింది అనంటే, నా జీవితంలో ఆ రోజు జరిగే విషయాలు మంచియి కాదు అనొస్తది. దీనివల్ల మన స్వీయ శక్తి ఎలా తగ్గుతుంది? మన మన స్వీయ శక్తితో మనకు ఏం కావాలంటే అది సృష్టించుకుంటాం. నిరంతరం మన స్వీయ శక్తితో మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటాం. ఇది పత్రి గారు చెప్పారు, సేత్ చెప్పారు, భగవద్గీతలో కృష్ణుడు అదే చెప్పారు. యద్భావం తద్భవతి అని. సో, మన స్వీయ శక్తితో సృష్టించుకునేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు మన మన సృష్టించుకునే శక్తి యొక్క ఏమంటారు పవర్స్ ఎవరికిస్తున్నాం? ఆ పిల్లికిచ్చేస్తున్నాం. నా నుంచి నేను సృష్టించుకునే శక్తి యొక్క పవర్స్, ఆ రోజు జరిగే విషయాలన్నీ నేను ఎవరికిచ్చేసాను? ఆ పిల్లికిచ్చేసాను. ఓహో! నే నువ్వేం చెప్తే అదే చేస్తాను. అంటే నువ్వు నువ్వు నా ఎదురుగా వచ్చావంటే నువ్వంతా నా శక్తంతా నువ్వే తీసేసుకున్నావు. అందుకే నువ్వు తీసేసుకున్నావు కాబట్టి నాలో శక్తి లేదు. అందుకనే అన్నీ చెడు జరుగుతాయి. అంటే మన ఒక పవర్‌ని పిల్లికిచ్చేసాం. లేకపోతే ఏమంటారు ఎడం కాలు పెట్టి లోపలికి రావాలో, కుడి కాలు పెట్టి లోపలికి రావాలి. లేకపోతే చెడు జరుగుతదో ఏదో ఉంటది. అంటే మనం పవర్ అంతా ఎవరికిచ్చేసాము? ఆ ఎడం కాలో, కుడి కాలుకో ఇచ్చేసాం. అంటే మన మన సృష్టించుకునే శక్తిని మనం ఉపయోగించుకోవట్లేదు. అట్లా మనని మనం తగ్గించుకుంటా ఉంటాం. మన నమ్మక వ్యవస్థలు. లేకపోతే ఇంకా ఎట్లాంటి నమ్మక వ్యవస్థలతో తగ్గించుకుంటాము. ఇట్లాంటి మూఢనమ్మకాలు లేకపోయినా, ఇట్లాంటి మనకి మూఢనమ్మకాలు లేకపోయినా చిన్న చిన్న నమ్మకాలుంటాయి. ఎట్లా ఇందాక చెప్పాను గదా! ఆహ్, ఈ ఆహ్,
నేనేం చేయాలన్నా చాలా కష్టపడాలి. చాలా స్ట్రగుల్ అవుతానొస్తాయి. ఇట్లాంటి నమ్మక వ్యవస్థ నాకు గూడా ఉండేది. ఎందుకుండేది? చిన్నప్పుడు నేను చిన్న పిల్లని కదా! కొంచెం అన్‌రీజనబుల్‌గా మన కోరికలుంటా ఉంటాయి. సో, అన్‌రీజనబుల్‌గా మన కోరికలుండేటప్పుడు మా అక్క నాకన్నా పెద్దది. 5 ఏళ్ళు పెద్దది. సో, తను చాలా మెచ్యూర్ ఉండేది. సో, త ఆహ్, తను చెప్పే థింగ్స్‌కి ప్రిఫరెన్స్ ఉండేది. ఎందుకంటే ఒక మెచ్యూర్‌గా ఆలోచిస్తుంది. రీజనబుల్‌గా కోరుకుంటుంది అనేది. సో, అప్పట్లో పేరెంట్స్ గూడా ఏంటి, వాళ్ళకి అన్ని విషయాలు తెలీదు కదా! వాళ్ళకి తెలిసిన విధంగా బెస్ట్‌గా పేరెంటింగ్ చేశారు. సో, నాకేం కావాలన్నా చిన్నప్పటి నుంచి నేను దాని కోసం కొంచెము పోరాడాలి. నాకిది కావాలి, కొంచెం గొడవ పెట్టాలి, రాద్ధాంతం చేయాలి అంటే అన్ని విషయాల్లో గాదు. కానీ నాకెక్కువ అట్లాంటి విషయాలే గుర్తుండేవి. సో, ఏమైంది? సో, నాలో ఎట్లాంటి బిలీఫ్ సిస్టమ్ ఒచ్చింది? నా లైఫ్‌లో నేనేం కావాలన్నా దాని కోసం పోరాడాలి, సాధించాలి అనేది. సో, అక్కడేమైంది? నేను సహజంగా సృష్టించుకునే శక్తిని ఈ పోరాడం అనే ఒక థింగ్‌ని యాడ్ జేసి నా శక్తిని తగ్గిచ్చేసుకున్నా. ఓకే. లేకపోతే ఇంకొక విధంగా ఇట్లాగే ఒక సృష్టికరణలో తీసుకుంటే ఆహ్ నే అన్ని విషయాలు నేనే జేయాలి. నాకు నచ్చినట్టు విషయాలు జరగాలి అనంటే, అంటే ఒక సంఘటన ఉంది. నేనెళ్ళి ఒక షాప్‌కెళ్ళి ఒక డ్రెస్ కొనుక్కోవాలి. ఇదొక సంఘటన ఉంది. ఓకే. సో, నాకొక డ్రెస్ నాకు నచ్చినట్టు రావాలంటే, నేనే డ్రెస్‌ని ఎతకాలి, నేనే ఎళ్ళాలి, నేనే కొనుక్కోవాలి, నేనే బేరం ఆడాలి, నేనే డ్రైవ్ జేయాలి. అంటే అన్నీ నాకు నచ్చినట్టు ఒక ప్లాన్‌లో జరిగితేనే ఆ రోజు ఆ సిట్యుయేషన్ జరుగుతుంది. సో, దీనివల్ల ఇట్లాంటి వల్ల మన శక్తి ఎలా తగ్గుతుంది? మనం యూనివర్సల్ బీయింగ్స్ అంటే సృష్టిలో ఉన్న ప్రతి దాంతోనూ కనెక్టెడ్ అయి ఉంటాం. మన స్వీయ శక్తితో మనం ఎలా క్రియేట్ చేసుకుంటాము ఇప్పుడు ఆ రోజు షాప్ కీపరు సరిత గారనుకోండి. మంచిగా సరిత గారి పట్ల నాకు మంచి భావన ఉంది. నాకు సరిత గారు హెల్ప్ చేస్తారు. మనందరం ఒకటే. సరిత గారు నాకు హెల్ప్ చేస్తారనుకోండి. అలా అనుకున్నాననుకో, ఇమ్మీడియేట్‌గా నాకేం గావాలో అట్లాంటివొస్తది. కాదు సరిత గారు సరిగ్గా జూపియరు. నేనే జూపియాలి ఆ షాప్ కీపర్‌కి గూడా. ఏ ర్యాక్‌లో, ఏ రోలో డ్రెస్ ఉందో గూడా నేనే జూపియాలని అంటే అక్కడ మన శక్తి ఎంత వేస్ట్ అవుతుంది. మేడం చేసే పని గూడా నేనే చేసేస్తున్నా. అంటే ఇక్కడ మనం శక్తిహీనులవుతున్నాం గదా! అట్లా మన లైఫ్‌లో జరిగే మన నమ్మక వ్యవస్థలు, ఎదుర్కొన్న పరిస్థితులు, ఆహ్, సొసైటీ పట్ల ఉన్న నమ్మక వ్యవస్థలు, స్వయంగా మన పట్ల ఉన్న నమ్మక వ్యవస్థల ద్వారా మనము మన యొక్క స్వీయ అంతర్గతంలో ఉన్న స్వీయ శక్తి, యూనివర్స్ నుంచి రిసీవ్ అవుతున్న అబండెంట్ శక్తితో మనం డిస్కనెక్ట్ అవుతాం. సో, ఇది డిస్కనెక్ట్ అయినప్పుడు ఏమవుతది? అది మరి మనకి శక్తి లేకుండా ఫిజికల్ బాడీ పనిచేయాలి అనంటే ఏం కావాలి? ఫుడ్ గావాలి. కానీ మనమంతా అసలైనది ఎవరు? ఎనర్జీ బాడీ. ఈ ఫిజికల్ బాడీ కూడా దేనితో ఫార్మ్ అయింది? ఎనర్జీతో ఫార్మ్ అయింది. మరి ఎనర్జీ బాడీ పనిచేయాలంటే ఏం కావాలి? మన యొక్క కంప్లీట్ బాడీ పనిచేయాలంటే ఏం కావాలి? ఎనర్జీ గావాలి. మామూలుగా ఎనర్జీ యూనివర్స్ నుంచి తీసుకుంటున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకోవటం ఆపేసాం. మరి మనకి ఎనర్జీ ఎక్కడి నుంచొస్తది? ఓకే. ఎనర్జీ ఎక్కడి నుంచొస్తది? మనం ఇతరుల నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక మంచిగా ఏమంటారు? ఒక నదిలాగా ప్రవాహం ఉన్న ఎనర్జీని నేను వదిలేసా. నేను దాంతో డిస్కనెక్ట్ అయిపోయాను. సో, అక్కడ ఎక్కడెక్కడ నాకు బావులు కనపడతాయి, ఎవరన్నా ఇళ్లల్లో నీళ్లు కనపడతాయనో, ఎవరైనా వాటర్ బాటిల్‌లో నుంచి ఎనర్జీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నా. సో, ఎట్లా తీసుకుంటాను? 4 విధాలుగా నేను ఎనర్జీలు తీసుకుంటా ఉంటా. సో, మనకి ఈజీగా మనకు ఐడెంటిఫై చేసేది ఎట్లాంటిదంటే, మనం గొడవలు పడతా ఉంటాం గదా! మనం ఆహ్, గొడవ పడేటప్పుడు, గొడవ పడినప్పుడు ఇతరుల నుంచి మనం ఎనర్జీ తీసుకుంటా ఉంటాం. ఎస్పెషల్లీ గొడవ ఎవరు ఫస్ట్ స్టార్ట్ జేస్తారో, మనం అనుకుంటూ ఉంటాం. మన ఫ్యామిలీ మెంబర్స్‌తో చూడొచ్చు. రిలేషన్‌షిప్స్ అంటే ఓన్లీ హస్బాండ్ అండ్ వైఫ్ అట్లానే గాదు. డిఫరెంట్ రిలేషన్‌షిప్స్ ఫ్రెండ్స్‌తో అవ్వచ్చు, పేరెంట్స్‌తో అవ్వచ్చు, సిబ్లింగ్స్‌తో అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, హస్బెండ్స్, వైఫ్స్, కజిన్స్ ఎవరితో అన్నా ఆర్ ఈవెన్ స్ట్రేంజర్స్‌తో అన్నా. మనము ఆ రోజు మీరు చాలా వీక్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా టయర్డ్‌గా ఉన్నారు. మీరేం జేస్తారు? మీరు చాలా ఇరిటేటింగ్‌గా ఉన్నారు. ఎవరో వచ్చి ఏదో చిన్న మాట అన్నారు. అంతే ఇమ్మీడియేట్ ఫ్యూజ్ లెగిసిపోయి ఒక పెద్ద గొడవ జరుగుతది. చాలా పెద్ద గొడవ జరుగుతది. ఆ గొడవంతా అయ్యేపటికి 2 థింగ్స్ అవుతాయి. ఈథర్ మీరు చాలా డ్రైన్డ్ ఔట్‌గా ఫీల్ అవుతారు. శక్తి లేనట్టు ఫీల్ అవుతారు. లేదా చాలా శక్తి వచ్చినట్టు ఫీల్ అవుతారు. ఈ రెండిట్లో ఏదన్నా ఒక్క విషయం జరుగుతది. శక్తి లేనట్టు ఫీల్ అయ్యారనుకోండి, మీలో ఉన్న శక్తి ఇతరులకిచ్చేసారు. శక్తి ఉన్నట్టు ఫీలయ్యారనుకోండి. ఇతరుల్లో ఉన్న శక్తి మీరు తీసుకున్నారు. మీరెందుకు తీసుకున్నారు? మీ లోపల శక్తి లేదు. శక్తి కోసం గొడవ అనే రూపంలో మీరు తీసుకున్నారు.
సో, ఇట్లా 4 విధాలుగా మనము ఇతరుల నుంచి శక్తి తీసుకుంటాం. ఎట్లా తీసుకుంటాం? ఇతరుల ఒక ఒక అటెన్షన్ మన పైకి మళ్ళినప్పుడు, ఇతరుల ఒక అటెన్షన్ మన పైకి మళ్ళినప్పుడు వాళ్ళ నుంచి ఆటోమేటిక్‌గా ఇలా శక్తి మనకి వాళ్ళకి తెలియని గూడా తెలీదు శక్తి వెళ్తుంది అనేది. సబ్‌కాన్షియస్‌గా, అన్‌కాన్షియస్‌గా వాళ్ళు మనకు అందిస్తా ఉంటారు. నిరంతరం సృష్టిలో ఉన్న ప్రతి దాని మధ్య శక్తి యొక్క ఎక్స్‌చేంజ్ జరుగుతా ఉంటది. ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి శక్తి ఎక్స్‌చేంజ్ అనేది జరుగుతది. అది న్యాచురల్. కానీ అన్‌న్యాచురల్ ఏంటి? మనకి ఇష్టం మనము డిప్లీట్ అయిపోయి మనలో ఉన్న శక్తి రిజర్వ్స్ గూడా తగ్గిపోయి, మనం శక్తిహీనులుగా అయ్యేలాగా ఎక్స్‌చేంజ్ జరిగినప్పుడు, అప్పుడు అది సహజంగా జరగనప్పుడు. ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒక మంచి భావంతో ఉంటాం. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను. నేను క్లాస్ చెబుతున్నాను, మీరు వింటున్నారు. సో, మీరు నా నుంచి ఈ క్లాస్ ద్వారా కొంచెం విషయాలు తెలుసుకుంటున్నారు. అంటే ఏంటి? నా నుంచి మీకు శక్తి వస్తుంది. మీరు తెలుసుకుంటున్నారు. మీ శక్తి రైజ్ అవుతుంది. మీరు వింటున్నారు. మీరు చాలా శ్రద్ధగా వింటున్నారు. మీరు వినటం వల్ల మీ నుంచి గూడా మీరు నాకు శక్తి పంపిస్తారు. నేను రైజ్ అవుతా. ఈ క్లాస్ ఎండ్ అయ్యేపాటికి మీరు ఆనందంగా ఫీల్ అవుతారు. నేను చాలా సాటిస్ఫైడ్‌గా ఫీల్ అవుతా. ఇక నేచురల్‌గా ఒకళ్ళకొకళ్ళని శక్తి పెంపొందించుకుంటున్నాం. ఈ గొడవలు, ట్రబుల్స్ ఇయన్నీ ఎక్కడొస్తాయి? ఒకళ్ళ శక్తిని మనము అన్‌న్యాచురల్‌గా అంటే ఫోర్స్‌బుల్‌గా లాక్కున్నప్పుడు. ఇక్కడేంటంటే ఇష్టపడి ఇచ్చాము. ఓకే. ఇక్కడ గొడవలు, రిలేషన్‌షిప్ ట్రబుల్స్ ఫోర్స్‌బుల్‌గా లాక్కుంటాం. ఎట్లా లాక్కుంటాం? మొదటి ఇంటిమిడేటర్ అనేది. అంటే భయపెట్టి. మిమ్మల్ని కొంతమంది ఇళ్ళల్లో ఎలా ఉంటాయంటే పరిస్థితులు కొడతాలు, తిడతారు. మెంటల్ ఆర్ ఫిజికల్ ఆర్ ఎమోషనల్ అబ్యూస్. ఫిజికల్ అబ్యూస్ అంటే ఏంటి? కొడతాం. ఎమోషనల్ అబ్యూస్ అంటే ఏంటి? వాళ్ళని వాళ్ళ మాటల ద్వారా వాళ్ళని శక్తి వా వ వాళ్ళని తక్కువగా చూస్తాం. అంటే "నువ్వు ఇప్పుడే ఇంతే. నువ్వు అసలేమీ చేయలేవు. అసలకి నువ్వొక మట్టి బుర్రవి. నీకు ఏ విషయం చెప్పినా గూడా నీకు అందదు." అట్లా అని చెప్పి వాళ్ళని చాలా తక్కువ చేస్తా. వాళ్ళ మాటలు, ప్రవర్తన ద్వారా ఎలా ఉంటదంటే ఆహ్, వాళ్ళకి ఒక్కొక్కసారి మాట్లాడే మాటలకి వాళ్ళు నిజంగా మనం కొడితే అన్నా పోతది గదా! అని అనిపిస్తది. అట్లాంటి మాటలు వినాలా? దేనికిందన్నా పడి సావు. ఆ! అసలు నిన్నెందుకు కన్నానో నేను. నువ్వు వెళ్ళిపో. నేను పెళ్లి చేసుకున్నానో, నా కర్మ. అట్లా అని అనుకుంటా అసలకి చాలా గాయపడతాం. ఇది ఎమోషనల్ అబ్యూస్ అంటాం. ఫిజికల్ అబ్యూస్ అంటే మనందరికీ తెలుసు కొడతాం. అది చిన్న దెబ్బ అవని, పెద్ద దెబ్బ అవని. దెబ్బ తగిలే వాళ్ళకి నొప్పి అయ్యింది అనంటే అది అబ్యూజే. నేనేదో ఊరికే అలా చిన్నగా ఏశానులే అండి అని అంటాం. కానీ అది చిన్నగా ఏసినప్పుడు వాళ్ళకి నొప్పి అయ్యి గాయపడతారు గదా! తగిలినప్పుడు పిల్లలుంటారు. అమ్మ కొట్టినప్పుడు సడెన్‌గా ఒక షాక్‌లోకెళ్తారు. అమ్మ ఏమనుకుంటది? వీళ్ళు తప్పు పని చేయకుండా ఉండాలి. తప్పు పని చేస్తున్నారు. ఎన్ని సార్లు చెప్పినా వినట్లేదు. అందుకనే కొడుతున్నా అని అమ్మ అనుకుంటది. అమ్మ ప్రేమ నుంచి కొడుతున్నా అని అనుకుంటది. పిల్లల మైండ్‌లో ఏముంటది? సడెన్‌గా వచ్చి కొట్టింది. ఎందుకు కొట్టిందో తెలీదు. సర్రుమని అంది. అసలకి షాక్ అయిపోతారు. ఆ షాక్ అయినప్పుడు ఏమవుద్ది? పిల్లల నుంచి అమ్మకి శక్తి ఎళ్ళిపోతది. అమ్మ కొట్టినప్పుడు పిల్లల నుంచి అమ్మకి శక్తి ఎళ్ళిపోద్ది. పిల్లలు శక్తిహీనులవుతారు. అమ్మకి శక్తొస్తది. అమ్మ, ఏ తల్లిదండ్రులు శక్తి కోసం నేను కొట్టాలి పిల్లల్ని అని అనుకోరు. కానీ తెలియకుండా ఇది జరుగుతా ఉంటది. సో, మొదటి విధం ఏంటి? ఇంటిమిడేటర్ ద్వారా. వాళ్ళని అబ్యూజ్ చేస్తాం. ఫిజికల్ ఆర్ ఎమోషనల్ అబ్యూజ్ ద్వారా ఆర్ మెంటల్ అబ్యూజ్ ద్వారా మనం వాళ్ళ శక్తిని తీసుకుంటాం. ఎమోషనల్ అంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్‌ని తక్కువ చేస్తా మాట్లాడతాం. మెంటల్ అంటే వాళ్ళ యొక్క పరిస్థితులను తక్కువ చేస్తా మాట్లాడతా. ఓకే. నెక్స్ట్ వే ఏంటి? ఇంట్రాగేటర్. అంటే ఎక్కువ ప్రశ్నలు అడుగుతా ఉంటారు. మన ఇంట్లో కొంతమంది ఉంటారు. ఎట్లా ఉంటారంటే 100 క్వెషన్‌లు అడుగుతారు. అసలు వాళ్ళకి సంబంధం లేని విషయమే. కానీ 100 క్వెషన్‌లు అడుగుతారు. అసలకి మనకి చిరాకొచ్చేస్తది. ఇదెందుకు చేస్తున్నావు? ఇది ఇట్లాగే ఎందుకు చేయాలి? అట్లా చేయొచ్చు కదా! నువ్వు ఇది తప్పు చేస్తున్నావేమో అని చెప్పి ఆ క్వెషన్‌లు గూడా ఎలా ఉంటాయి? వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా తెలుసుకోవాలనే తో కన్నా ఆహ్, మన యొక్క మూడ్‌ని డిస్టర్బ్ చేసేటట్టు ఉంటాయి. కొంతమంది ఇప్పుడు క్లాసుల్లో గూడా చాలా మంది క్వెషన్‌లు అడుగుతాం. మన ఇంట్రెస్ట్‌తో జెప్తాం. మనకొక కొత్త వంట జేస్తున్నాం. ఎవరైనా క్వెషన్‌లు అడిగారు. ఎట్లా వంట చేయాలంటే మనం చాలా ఇంట్రెస్ట్‌తో జెప్తాం. కానీ కొంతమంది క్వెషన్‌లు ఎలా అడుగుతారు అనంటే అసలకి వీళ్ళెప్పుడు ఆపుతారా? ఈ చాటర్ బాక్స్, ఈ క్వెషన్‌లేంట్రా కర్మ బాబు! అంటే మనం చేసే ప్రతి పనిని మనం చేసే ప్రతి పని గుచ్చి గుచ్చి నువ్వు అట్లా చేయట్లే, ఇట్లా చెయ్యాలి. అసలు ఇది కరెక్టేనా? నువ్వు అంటే జీలకర్ర ఏస్తున్నావు. జీలకర్ర ఎయ్యాలా? వద్దా? నువ్వు చూసావా? రెసిపీ జూసావా? అంటే
ప్రతి చిన్నదాన్ని గుచ్చి గుచ్చి క్వెషన్‌లు అడుగుతారు గదా! అది ఇంట్రాగేటర్. సో, వాళ్ళలా క్వెషన్‌లు అడిగినప్పుడు ఏమవుద్ది, మనకి చిరాకొస్తది. మనకి చిరాకొచ్చినప్పుడు మన నుంచి శక్తి వీళ్ళకెళ్ళిపోతది. మన నుంచి శక్తి వీళ్ళకెళ్ళిపోద్ది. వీళ్ళు శక్తివంతంగా ఫీలవుతారు. మనము డ్రైన్డ్ ఔట్‌గా ఫీలవుతాం. ఇది జనరల్‌గా టీనేజర్స్, పేరెంట్స్ మధ్య రిలేషన్‌షిప్‌లో జూస్తాం. పిల్లలు జనరల్‌గా అంత పెద్దగా మాట్లాడరు. టీనేజర్స్ వాళ్ళ సెల్ఫ్ ఏంటో వాళ్ళు అర్థం చేసుకుంటా ఉంటారు. సో, వాళ్ళ సెల్ఫ్ ఏంటో వాళ్ళు అర్థం చేసుకునేటప్పుడు పేరెంట్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతానికి 100 క్వెషన్‌లు అడుగుతారు. సో, హెల్తీగా అడుగుతాం ఒకటి. మా పిల్లలేం చేస్తున్నారో తెలుసుకోవాలని అడుగుతాం ఒకటి. మెల్లగా మీరే గమనించాలి. మీకు పిల్లలుంటే మీరు శక్తిహీనులుగా అయినప్పుడు ఇట్లా క్వెషన్‌లు అడుగుతున్నారా? మీరు శక్తిహీనులుగా అయినప్పుడు మీరిట్లా క్వెషన్‌లు అడుగుతున్నారా గమనించండి. క్వెషన్‌లు అడిగి, అడిగి పిల్లలకి మీకు గొడవవుతది. గొడవయ్యో ఏదో ఒక చిరాకయ్యి పిల్లలక్కడ మౌనంగా ఎళ్ళిపోతారు. మీరు వాళ్ళని తిట్టుకుంటా ఉంటారు. వాళ్ళని తిట్టుకుంటారు. అసలు సమాధానాలివ్వరు, ఏం లేదని తిట్టుకుంటా ఉంటారు. కానీ ఇంత గొడవ స్టార్ట్ అవ్వకముందు, ఆ క్వెషన్‌లు అడగక ముందు మీకున్న శక్తి, ఆ పిల్లాడు అక్కడి నుంచి ఎళ్ళిపోయినాక మీకున్న శక్తిని గమనిస్తే మీకు అర్థమవుద్ది. నేను ఇట్లాంటి వేలో శక్తిని లాక్కుంటున్నానా అని. ఓకే. ఇది హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వని అట్లా. ఇప్పుడు జాబ్‌లో ఉన్నారనుకోండి. కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు మనకి మన పని చేసుకోనివ్వరు. మన పని చేయకుండా అసలు వాళ్ళు మన క్వెషన్‌లు అడుగుతానే ఉంటారు. పక్కన కొలీగ్స్ అవ్వనివ్వండి, బాసులు అవ్వనివ్వండి. సో, అట్లా గూడా వాళ్ళు మన శక్తిని తీసుకుంటా ఉంటారు. ఒక ఇంట్రాగేటర్‌గా. మూడో వే ఏంటి? అలూఫ్‌నెస్ అంటే మిస్టీరియస్‌గా ఉంటారు. ఈ జనరల్‌గా ఇంట్రాగేటర్ వాళ్ళు ఒక అపోజిట్ మిస్టీరియస్. అంటే ఏంటి? ఇందాక చెప్పాను చూడు పిల్లాడు, అమ్మ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అమ్మ ఎక్కువ క్వెషన్‌లు అడుగుతుంది. పిల్లాడేమో అంత సమాధానాలు ఇవ్వట్ల. ఇలా సమాధానాలు ఇవ్వకపోవటమే అలూఫ్‌నెస్. అంటే వాళ్ళకి నాకేది పట్టదు. ఏమైనా క్వెషన్ అడిగినా గూడా ఇచ్చినట్టు సరిగ్గా ఇవ్వరు. ఎలా ఉన్నావంటే, ఉన్నాను. ఏం చేశావు అంటే, చేశాను. అట్లా సింపుల్‌గా మనకేదైతే ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సో, మనకి ఇన్ఫర్మేషన్ కావాల్సింది ఇవ్వనప్పుడు ఏమవుతది? ఇంకా క్వెషన్‌లు అడుగుతాం. ఒక క్వెషన్‌తో అయిపోయేది 5 క్వెషన్‌తో ఆన్సర్ ఒస్తది మనకి. అట్లా ఒక 2 నిమిషాల్లో డిస్కషన్ అయిపోయేది 10 నిమిషాలు, 15 నిమిషాలు అవుతది డిస్కషన్. అంటే ఏంటి అక్కడనే మనం సరైన సమాధానాలివ్వం. వాళ్ ఆహ్, ఈవెన్ ఇది ఓన్లీ పిల్లలు, అమ్మలు మధ్యే కాదు. ఈవెన్ ఒక బయటున్న వ్యక్తి అవ్వనివ్వండి. వాళ్ళు మన క్వెషన్‌లు అడిగితే మనం సరిగ్గా సమాధానాలివ్వం. ఇప్పుడు ఒక కాల్ తీసుకుందాం. మన కాల్ సెంటర్ వాళ్ళు మనకు కాల్ చేశారనుకోండి. వాళ్ళు 100 క్వెషన్‌లు అడుగుతారు. ఇంట్రాగేట్ చేస్తా ఉంటారు. మనకు చిరాకొస్తది. ఓకే. వాళ్ళు మనం ఇమ్మీడియేట్‌గా ఆన్సర్‌లు ఇచ్చేసామనుకోండి. ఆ కాల్ అయిపోతది. మనం గూడా ఇవ్వకుండా ఇవ్వకుండా బ్యాంక్ కాల్‌లు ఇవ్వకుండా ఉన్నామనుకోండి. ఆ డిస్కషన్ పెద్దదవుతది. ఎయిదర్ వాళ్ళకన్నా చిరాకొస్తది, మనకన్నా చిరాకొస్తది. కాల్ ఎండ్ అయిపోతది. సో, మనం ఎక్కడైతే అట్లా ఇవ్వకుండా ఉంటామో గమనించుకోవాలి. ఇది నా లైఫ్‌లో జరిగింది ఒక ఎగ్జాంపుల్. ఆ రోజు మా ఇంట్లో మా పేరెంట్స్ లేరు. ఒక 2, 3 డేస్ నుంచి లేరు. సో, నేను ఒక్కదాన్నే ఉన్నా. సో, పెద్దగా బయటికెళ్ళా, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలే. పెద్దగా మెడిటేషన్ చేయలా. ఎక్కువ మూవీసే చూస్తా ఉన్నాను. సో, ఒక 2, 3 డేస్ పాయింట్ తర్వాత నాలో ఉన్న శక్తి తగ్గిపోయింది. నాకు చాలా లోగా ఉన్నా. మా ఫ్రెండ్స్ గూడా కాల్ చేసి కలుద్దామా ఊరికే. ఎందుకు నా ఫ్రెండ్స్ కాల్ చేసినప్పుడు మేము మాట్లాడుకుంటాం. ఒకళ్ళకొకళ్ళు శక్తి ఇచ్చుకుంటాం తెలియకుండా. హ్యాపీగా ఫీల్ అవుతాం. సో, కలుద్దామా అట్లాంటి రోజు అంటే నా శక్తి రిజర్వ్స్ గూడా చాలా తక్కువుండే. ఆ రోజు నాకొక కాలొచ్చింది. ఒక పిరమిడ్ మాస్టర్ ఇట్లాగే మీరు ఒక పని పైన కాల్ చేశారు. ఆఫీస్ పని పైన కాల్ చేసి పని అయిపోయినాక ఆహ్, ఆహ్, నా డీటెయిల్స్ అడుగుతా మొదలుపెట్టారు. మీరు ఎవరు? అట్లా అడుగుతా మొదలుపెట్టారు. ఇప్పుడు మేడం అన్నారు బాలకృష్ణ గారి పాపనని. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. సో, అక్కడ ఆయన అడిగే ప్రశ్నల ప్రకారం నాకేం అర్థమైంది, ఆయన నా గురించి వివరాలు కనుక్కుంటున్నారని అర్థమైంది. ఆయన మెడిటేటర్. నేను సింపుల్‌గా బాలకృష్ణ గారి పాపనని చెప్పుండుంటే ఆయన 5 క్వెషన్‌లు అడగాల్సిన అవసరంలా. ఒక క్వెషన్‌లో అయిపోయేది. కానీ నా మైండ్‌లో ఉంది చెప్పాలని. కానీ నేను చెప్పట్ల. నేను ఇచ్చినట్టు సమాధానాలు చిన్న చిన్న సమాధానాలిస్తున్నాను. ఆయన నుంచి 100 క్వెషన్‌లు అడుగుతున్నాను. ఆయన ఒక ఉద్దేశ్యం ఏంటి నాతో ఒక క్లాస్ చెప్పించాలి. నా యొక్క నాలెడ్జ్ ఎంతుంది అసెస్ చేస్తున్నారాయన. ఒక ఆర్గనైజర్‌గా నాకు నాలెడ్జ్ అసెస్ చేస్తున్నారు. కానీ నేను సరైన విధంగా ఆయనకి సమాధానాలివ్వట్ల. ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నాక సరే అండి చెప్తానులే అన్నట్టు కాల్ కట్ చేశా. కాల్ కట్ చేసినాక నేను సడెన్‌గా రియలైజ్ అయ్యాను. అదేంటి
నేను చాలా శక్తిహీనంగా ఉన్నా. నేను నా నా యొక్క మెయిన్ ట్రైట్ ఏంటి, ఇలా అలూఫ్‌నెస్ ద్వారా, ఇలా మిస్టీరియస్‌గా ఉండి నేను ఎక్కువ ఎనర్జీ తీసుకుంటా ఉంటా. ఆ రోజు నేను ఎనర్జీ తక్కువుంది కాబట్టి, ఆయనకి సరైన విధానంగా ఆన్సర్‌లు చేయక, ఆయన శక్తి నేను లాక్కున్నా. ఇమ్మీడియేట్‌గా రియలైజ్ అయిన వెంటనే ఆయనకి కాల్ చేసి సారీ చెప్పి, సారీ అండి, ఈరోజు నా శక్తి ఇలా తక్కువుంది. నేను తెలియకుండా సబ్‌కాన్షియస్‌గా చేసేసాను. సారీ చెప్పి ఆయనకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని వివరంగా ఇచ్చా. సో, ఇట్లా మనం అలూఫ్‌నెస్ ద్వారా శక్తిహీనంగా ఉన్నప్పుడు మనం మిస్టీరియస్‌గా కనపడి, ఇతర వాళ్ళు మన పట్ల అటెన్షన్ పెట్టి వాళ్ళు క్వెషన్‌లు అడిగేటప్పుడు వాళ్ళ నుంచి ఎనర్జీ మనం తీసేసుకుంటాం. నాలుగో విధం పూర్మి. అంటే ఎట్లా ఉంటారంటే వీళ్ళు మన ఒక సింపతి లాక్కుంటా ఉంటారు. ఎట్లా వీళ్ళు కష్టాలన్నీ వీళ్ళకే ఉంటాయి. లేదా వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా వాళ్ళ కష్టాలే చెప్తా ఉంటారు. నా లైఫ్‌లో ఇట్లా జరిగింది, అట్లా జరిగింది అని చెప్పి వాళ్ళ కష్టాలన్నీ చెప్తా ఉన్నప్పుడు మనకేమవుద్ది, ఆహ్, బ ప మనకి వాళ్ళ పట్ల జాలి వస్తది. మనకి వాళ్ళ పట్ల జాలి వచ్చి, వీళ్ళకి మనం ఏదన్నా చేయాలి. అరే! వాళ్ళకట్లా అయ్యుండాల్సింది గాదు. అట్లా అని అంటారు. పత్రి గారు గూడా అంటారు జాలి చూపియగూడదు అని. ఇప్పుడు మనం జనరల్‌గా నేను జనరల్‌గా నాకిప్పుడు అనిపిచ్చింది. సార్ మనీ ఊరికే సిగ్నల్స్‌లో ఉండేవాళ్ళకి ఇవ్వొద్దు అని అంటారు. దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ సార్ ఆ సమాధానం చెప్పినందుకు. కానీ ఒక్క విషయం ఏమో నాకిప్పుడు అనిపిస్తుంది. మనం సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళని చూసినప్పుడు మనకి జాలి అనిపిస్తది. మనకి జాలనిపించినప్పుడు మా ఎనర్జీ వాళ్ళకెళ్ళిపోతది. వాళ్ళు డబ్బుల కన్నా ఆ ఎనర్జీ ఎక్స్‌చేంజ్ కోసం ఆ యాక్ట్‌లో ఉంటారు. థిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఈ రీజనే అనట్లా. వన్ ఆఫ్ ద రీజన్. సో, అట్లా ఇప్పుడు మనం జనరల్‌గా కొంతమంది అమ్మమ్మల్ని, తాతయ్యల్ని, మన ఓల్డర్ పీపుల్‌ని చూస్తా ఉంటే ఈ యొక్క ట్రేట్‌లో ఉంటారు. కష్టాలన్నీ వాళ్ళకుంటది. హెల్త్ ఎలా ఉంది అనంటే బావుందనంటే అయిపోద్ది. లేకపోతే కొంచెము అసిడిటీగా ఉందనంటే అయిపోద్ది. కాదు. వాళ్ళ హెల్త్ హిస్టరీ మొత్తం చెప్పుకుంటారు సార్. ఏముంటాయండి, నాకు అసలకి ఏమీ బాగోలేదు. కీళ్ళ నొప్పులుండే, ఆ నొప్పులుండే, నడవలేకపోతున్నాను, తినలేకపోతున్నాను. ఎవరికి జెప్పాలి ఇట్లాంటి? డాక్టర్‌కి జెప్పాలి. మీకు ఎవరైతే సొల్యూషన్ ఇవ్వగలుగుతారో ఆ డాక్టర్‌కో లేదా మెడికల్ ఫార్మసీ వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు సొల్యూషన్ ఇస్తారు. నీ కష్టాలన్నీ నాకు చెప్తే నేను నీకేం సొల్యూషన్ ఇస్తా? నేనేం సొల్యూషన్ ఇవ్వలేను. అయ్యో! అయ్యో! అని అనుకుంటా ఉంటాం. ఓకే. ఈదర్ మన మైండ్‌లో అయ్యో! అయ్యో! అనుకుంటాం. లేకపోతే అబ్బా! వీళ్ళెప్పుడు ఆపుతారా? ఈ రెండిట్లో ఏదైనా ఒకటి నడుస్తది. సో, మనం వాళ్ళ పైన జాలి చూపించినప్పుడు వాళ్ళు మన నుంచి ఎనర్జీ తీసేసుకుంటారు. ఓకే. సో, ఇట్లా 4 విధాలుగా మన ఎనర్జీ తీసుకుంటా ఉంటాం. ఇప్పుడు ఆహ్, ఎవరైతే ప్రశ్నలెక్కువ అడుగుతారో ఆహ్, ఆహ్, ఈ ఓకే. ఈ ఈ అన్ని 4 విధాల్లో ఏదన్నా ఒక విధం మనలో ఉంటది. ఈ 4 విధాల్లో ఏదన్నా ఒక విధం మనలో మెయిన్ వీటిల్ని కంట్రోల్ డ్రామాస్ అంటారు. ఈ 4 కంట్రోల్ డ్రామాస్‌లో ఏదన్నా ఒక కంట్రోల్ డ్రామా మెయిన్‌గా మన లైఫ్‌లో ఉంటది. నా లైఫ్‌లో ఏముంది? ఎలూఫ్‌నెస్ అనే కంట్రోల్ డ్రామా ఉంది. ఓకే. అంటే మిస్టీరియస్‌గా ఉండి వాళ్ళ నుంచి ఎనర్జీస్ తీసుకుంటా ఉంటా. అట్లా మన లైఫ్‌లో ఏ కంట్రోల్ డ్రామా ఉందో మనం తెలుసుకోవాలి. మనకి జరిగే యాక్టివిటీస్‌ని మనం గమనిస్తే, మన యొక్క బిహేవియర్స్‌ని మనం గమనిస్తే, మన శక్తిహీనులుగా ఉన్నప్పుడు మనం ఎట్లా ఉన్నామో మనం గమనిస్తే మనకర్థమవుద్ది. లేకపోతే మన చైల్డ్‌హుడ్‌కెళ్తే మనకర్థమవుద్ది. ఈ కంట్రోల్ డ్రామాస్ అన్ని ఎప్పుడు ఏర్పడతాయి? మనం చిన్నప్పుడు ఉన్నప్పుడే ఏర్పడతాయి. వెరీ, వెరీ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఏర్పడతాయి. ఎందుకు ఏర్పడతాయి? మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ మన పైన ఉన్న ఇన్‌ఫ్లూయన్స్ అంటే సరౌండింగ్స్ అంటే మెయిన్‌గా మన లైఫ్‌లో ఎవరు ఎక్కువ రోల్ ఉంటదో, అది పేరెంట్స్ అవ్వనివ్వండి, సిబ్లింగ్స్ అవ్వనివ్వండి, అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్త ఎవరి దగ్గరైతే మీరెక్కువ పెరిగి, ఎవరి అటెన్షన్ అయితే ఎవరితో అయితే మీకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉండి, ఎక్కువ రోల్ ఉంటదో, వాళ్ళ ద్వారా మీకు కంట్రోల్ డ్రామాస్ ఏర్పడతాయి. వాళ్ళ ద్వారా ఎందుకు ఏర్పడతాయి? వాళ్ళకి శక్తి లేదు. యూనివర్స్ నుంచి శక్తి తీసుకోవట్ల. లైఫ్‌లో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. ఒక పేరెంట్స్, కిడ్స్ అనేదే తీసుకుందాము. ఆహ్, మదర్ తీసుకున్నాము. ఆహ్, రోజంతా ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉన్న ఎన్నో పనులు జేస్తారు. ఒక చిన్న బేబీస్‌ని పెంచుతా ఉంటారు. వర్కర్స్‌ని కోఆర్డినేట్ జేసుకోవాలి. ఇంటి పని జూసుకోవాలి. సరుకులు, కూరగాయలు జూసుకోవాలి. ఇంట్లో ఏమన్నా ఇబ్బందులొస్తే అయన్నీ చూసుకోవాలి. హౌస్ వైఫ్ తీసుకుంటే. పేరెంట్స్ చాలా వరకు మదర్స్ ఒకప్పట్లో నా అప్పుడు పేరెంట్స్ అంటే ఎక్కువ హౌస్ వైఫ్సే కాబట్టి హౌస్ వైఫ్ ఎగ్జాంపుల్ చెప్పుతున్నాం. వాళ్ళు ఎంత డ్రైన్డ్ ఔట్‌గా ఫీల్ అవుతాం. అసలు ఒక్కరోజు ఒక మదర్ చేసిన వర్క్ మనం ఒక 1 వీక్ చేసామంటే అయిపోతాం. జాబ్ గూడా దానికన్నా కష్టం అనిపిస్తది. ఈజీ అనిపిస్తది. ఎంతో డ్రైన్డ్ ఔట్‌గా ఫీల్ అవుతారు. దానిపైన పిల్లలు ఎవరు చాలా ఎనర్జీ హౌసెస్. చాలా ఎనర్జీ ఉండి, చాలా మనకి లేని కన్నా ఒక 1000 రెట్ల ఎనర్జీ వాళ్ళకుంటది. ఎగురుతా ఉంటారు, గంతులేస్తా ఉంటారు, లైఫ్‌తో బర్స్ట్ అవుతా ఉంటారు.
మనకేమో ఎనర్జీ ఉండదు. వాళ్ళ ఎనర్జీతో మనని క్వెషన్స్ అడుగుతా ఉంటారు. వాళ్ళ యాక్టివిటీస్ అల్లరి చేసేటప్పుడు మనకి ఎనర్జీ లేక వాళ్ళ పైన అరిచేస్తాం. లేదా వాళ్ళతో కొన్ని యాక్షన్స్ చేస్తాం. ఈ 4 విధాలుగా ఏదన్నా ఒక యాక్షన్ చేస్తాం. మొదటిది వాళ్ళని ఎయిదర్ కొడతాం. లేదా భయపెడతాం. ఏడిసారంటే నోరు మూయి. ఏడిసావంటే కొట్టేస్తాను. నోరు మూయి అని జెప్పేసి ఫస్ట్ ఫిజికల్ అబ్యూస్ కొట్టి భయపెడతాం. వాళ్ళ శక్తి తీసుకుంటాం. వాళ్ళు ఏడుస్తా ఉంటే నువ్వు నోరు మూయి. ఏడిసావంటే కాల్చుతాను. వాత పెడతానని అంటాం. ఎమోషనల్‌గా గూడా వాళ్ళు అబ్యూస్ చేస్తాం. చేసి వాళ్ళ ఎనర్జీని తీసేసుకుంటాం. పిల్లలు అసలు అక్కడ ఏమి చేయరు. వాళ్ళు ఆడుకుంటా ఉంటారు. వాళ్ళు చేసే సౌండ్‌కి మనకి గోల అనిపిచ్చి ఆళ్ళు చేసే అల్లరికి గోల అనిపిచ్చి ఫట్టుమని ఎళ్ళేస్తాం. వాళ్ళ ఆటని సడెన్‌గా డిస్టర్బ్ చేసి ఫట్టుమని ఎళ్ళేస్తాం. పిల్లాడు షాక్‌లో ఉంటాడు. మీరు కొట్టేస్తారు, అరిసేస్తారు అయిపోద్ది. అదంతా ఆయన అరగంటకి, గంటకి నేనెందుకు కొట్టాను? వాడసలు కొట్టకుండా ఉండాల్సిందే. వాడికి చెప్పాల్సిందే మెల్లగా. వినలేదు. అయినా మెల్లగా చెప్పాలి. నా నా పిల్లల్ని నేనెందుకు కొట్టుకోవాలి అట్లా? మనకే అర్థం కాదు. మనం ఎందుకు కొట్టామో మన పిల్లల్ని. ఎందుకు? అక్కడ మనం శక్తిహీనులుగా అయ్యి, వాళ్ళ శక్తిని మనం అలా గుంజేసుకుంటాం. సబ్‌కాన్షియస్‌గా జరిగిపోద్ది. స్ప్లిట్ సెకండ్‌లో జరిగిపోద్ది. ఆలోచించే ఎరుక గూడా మనకుండదు. అట్లా కొట్టి తీసుకుంటాం. లేకపోతే కొంతమంది పేరెంట్స్ కొట్టరు. ఇలా కొట్టే కాన్సెప్ట్ ఉండదు. క్వెషన్‌లేస్తారు. 100 క్వెషన్‌లేస్తారు మనకి. ఓకే. ఎస్పెషల్లీ టీనేజర్స్ పిల్లలు ఆన్సర్ చేసే ఏజ్ వచ్చినప్పుడు 100 క్వెషన్‌లేసి క్రిటిసైజ్ చేస్తా ప్రతిది. అది అట్లా ఎందుకు చేస్తున్నావు? డ్రాయింగ్ ఇట్లా ఎయ్యాలి గదా! అట్లా ఎందుకు చేస్తున్నావు? అట్లా క్వెషన్స్ ద్వారా తీసుకుంటారు. లేదా అలూఫ్‌నెస్. పిల్లలు క్వెషన్‌లు అడుగుతా ఉంటారు. పిల్లలు క్వెషన్‌లు అడుగుతా ఉంటే మనం సమాధానం ఇవ్వం. సరైన సమాధానం ఇవ్వం అట్‌లీస్ట్. అదంతా ఇది ఇట్లాగేలే. అమ్మ ఎందుకు ఈరోజు వాన పడతదంటే, నీకు అవసరమా వాన పడతదో లేదో నీకు తెలియసి నువ్వేం చేస్తున్నావు? ఏమైనా బట్టలు ఆరేస్తున్నావా? లేదా మెలకుండా ఎళ్లి ఆడుకో. సరైన సమాధానాలు ఇవ్వం వాళ్ళకి. ఓకే. సో, వాళ్ళు మనని ఇంకా క్వెషన్‌లు అడుగుతారు. జనరల్‌గానే వాళ్ళు పవర్ హౌసెస్. ఎంతో కుతూహలం ఉంటది. వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని. దాంతో పాటు మనం సరిగ్గా సమాధానం ఇవ్వకుండా ఈ మూడో వేలో ఉన్నప్పుడు ఇంకా క్వెషన్‌లు అడుగుతారు. ఓకే. సో, అక్కడ ఏమవుద్ది మీరు పిల్లలకి అలవాటు చేస్తున్నారు. ఏమని నేను క్వెషన్‌లెక్కువ అడుగుతాను. నువ్వు ఇదర్ కామ్‌గా ఉండు. ఈ ఎలూఫ్‌నెస్ మూడో విధం పిల్లల్లో డెవలప్ అవుద్ది. పేరెంట్స్ ఎక్కువ క్వెషన్‌లు అడిగినప్పుడు పిల్లల్లో ఎక్కువ నువ్వు కామ్‌గా ఉండు. లేకపోతే నేను కామ్‌గా ఉంటాను. నేను నీకు ఆన్సర్‌లు ఇవ్వను. నువ్వు ఎక్కువ క్వెషన్‌లు అడుగు. ఈ ఈ ఈ బాండేజ్ ఫార్మ్ అవుతది. లేదా పేరెంట్స్ ఎక్కువ క్వెషన్‌లు అడుగుతా ఓకే. ఇట్లా ఎక్కువ ఇట్లాంటి ఇంటిమిడేటర్ ఎక్కువ ఇంట్రాగేషన్ చేసే వాళ్ళకి, కామ్‌గా ఉండే వాళ్ళకి మధ్య బాండింగ్ ఎక్కువుంటది. ఈ ఈ రిజల్ట్ అయితే ఇది ఏర్పడుతది. వీళ్ళు ఇట్లా ఉంటే ఇది ఇట్లా ఏర్పడుతా ఉంటది. పెద్దయినాక పిల్లలు గూడా ఏమవుతారు ఎక్కువ కామ్‌గా ఉండేవాళ్ళు, ఎక్కువ క్వెషన్‌లు అడిగేవాళ్ళు ఏర్పడతారు. ఓకే. నాలుగో విధం పూర్మి. ఎట్లా? ఇది ఎట్లాంటి సందర్భాల్లో ఏర్పడతది? ఎట్లా ఉంటారు? ఆహ్, ఇప్పుడు ఆహ్, పిల్లలు చిన్న దెబ్బ కన్నా గూడా జనరల్‌గా వాళ్ళకి ఆ చిన్న దెబ్బ చాలా పెద్దదే. ఎందుకంటే మనకది చిన్న దెబ్బే. కానీ అది వాళ్ళకి చాలా పెద్దది. ఓకే. ఆ దెబ్బ చూపించినప్పుడు మనం అయ్యో! ఓకే అమ్మా ఏమవ్వదు అట్లా అనుకుంటాం. ఆహ్, ఎస్పెషల్లీ ఇళ్ళల్లో కొంతమంది పేరెంట్స్ గొడవలెక్కువ ఉంటా ఉంటాయి. చాలా గొడవలుంటా ఉంటాయి. ఎన్వైర్న్‌మెంట్ లేదా వాళ్ళకి సేఫ్‌గా లేదా వాళ్ళ పేరెంట్స్ నన్ను లవ్ చేయట్లా, పేరెంట్స్ ఒక అటెన్షన్ నా పైన లేదు అన్నప్పుడు, అట్లాంటి ఇళ్లల్లో పిల్లలు ఎక్కువ సిక్ అవుతా ఉంటారు. పిల్లలు ఎక్కువ సిక్ పిల్లలనే వాళ్ళెవరు దివ్యము. ష సృష్టితో కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు. అసలు పిల్లలు సిక్ ఎందుకు అవుతారు? పేరెంట్స్ నుంచి వాళ్ళకి సరైన అటెన్షన్ రానప్పుడు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళు సిక్ అవుతారు. ఎక్కువ హాస్పిటల్‌కెళ్తాము. హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతాము. ఎక్కువ జలుబులొస్తుంది, దగ్గులొస్తాము, పొట్ట నొప్పి, ఫీవర్‌లు ఇయన్నీ ఎక్కువ వస్తా ఉంటాయి చూడు. పిల్లలు ఎక్కువ సిక్ అయినప్పుడు ఏమవుతుంది మనం వాళ్ళ పట్ల జాలి చూపిస్తాం, ప్రేమ చూపిస్తాం, కరుణ చూపిస్తాం. మన అటెన్షన్ అంతా వాళ్ళకిస్తాం. సో, ఆహ్, పిల్లలకి 2 నీడ్స్ ఇక్కడ ఫుల్‌ఫిల్ అవుతాయి. మా పేరెంట్స్ ఒక అటెన్షన్ నన్నుంది. ఎందుకంటే పిల్లలు లోకం ఒక సెంటరే వాళ్ళ పేరెంట్స్. పిల్లల లోకం సెంటరే వాళ్ళ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పట్ల అటెన్షన్ లేదంటే ఏదో అయిపోయింది అని ఫీల్ అవుతారు. అదే వాళ్ళకొక వస్తున్న న్యాచురల్ ఫియర్. అందుకనే మన చిన్న పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు మనం వాళ్ళకి కంప్లీట్ అటెన్షన్ ఇవ్వాలి. వీలైనంత మనకి ఇవ్వలేకపోతున్నాం. అట్‌లీస్ట్ అటెన్షన్ ఇచ్చేవాళ్ళన్నా ఉండాలి. ఇప్పుడు ఇంట్లో ఎక్కువ పనులుండాయి. నాకు అవ్వట్లేదు. అప్పుడు అటెన్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? అమ్మమ్మో, తాతగారో వాళ్ళుండాలి. పిల్లలకి వాళ్ళకి పెద్దవాళ్ళ అటెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా సేఫ్‌గా ఫీల్ అవుతారు. ఓకే. ఎందుకు వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి ఎనర్జీ ఎక్కువ తీసుకుంటారు?
పెద్దవాళ్ళ నుంచి, వాళ్ళ పేరెంట్స్ నుంచి, ఇంకా సృష్టి నుంచి తీసుకుంటారు. ఈ 2 విధాలుగా ఎక్కువ తీసుకుంటారు. మెయిన్‌గా పేరెంట్స్ నుంచి తీసుకుంటా ఉంటారు. ఒక సర్టెన్ ఇయర్స్ 5 ఇయర్స్, 7 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళ పేరెంట్స్ నుంచి తీసుకుంటా ఉంటారు ఎనర్జీ. ఎందుకంటే వాళ్ళకి ఇంకా సృష్టితో ఎలా డైరెక్ట్‌గా తీసుకోవాలి, ఆ మెకానిజం ఎక్కువ సేపు ఎట్లా తీసుకోవాలి, ఇయన్నీ ఇంకా కంప్లీట్ స్ట్రాంగ్‌గా ఫార్మ్ అవ్వాలి. సో, మనం ఊంబులో ఉన్నప్పుడు అంబికల ద్వారా మదర్ నుంచి న్యూట్రిషన్ తీసుకోవటంతో పాటు, ఊంబు బయటకొచ్చినాక కూడా 5 ఇయర్స్, 7 ఇయర్స్ వరకు మన నుంచి ఎనర్జీ వాళ్ళకెళ్తా ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ వే. ఈ ఎళ్ళే ఎనర్జీని మనం ఆపినప్పుడు పిల్లల్లో ఈ ఈ 4 కంట్రోల్ విధానాల్లో ఏదో ఒకటి ఫార్మ్ అవుతది. ఈ 4 ఎలా ఆపుతున్నాము? వాళ్ళని భయపెట్టి ఆపుతాం. ఆ! లేక భయపెట్టి వాళ్ళ ఎనర్జీ మనం తీసుకుంటాం. మనం వాళ్ళకి ఎనర్జీ ఇచ్చేపోయి వాళ్ళ ఎనర్జీ మనం తీసుకుంటాం. 100 క్వెషన్‌లు అడిగి వాళ్ళ ఎనర్జీ మనం తీసుకుంటాం. ఓకే. లేదా మనం క్వెషన్‌లు ఇవ్వకుండా ఆ సమాధానాలు ఇవ్వకుండా వాళ్ళ ఎనర్జీ వాళ్ళకి ఎనర్జీ ఇవ్వాల్సింది పోయి వాళ్ళ ఎనర్జీ మనం తీసుకుంటున్నాం. ఓకే. సో, పిల్లలు ఏం చేస్తారు? పూర్ మీ అనేది ఇది ఫార్మ్ అవుతది. అంటే సింపతి తీసుకునే విధంగా వాళ్ళు చేస్తారు. ఇద్దరు మెయిన్ హెల్త్ ఎఫెక్ట్ చేసుకుంటారు. లేకపోతే సపోజ్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యారు. లేదా దెబ్బలెక్కువ తగిలినప్పుడు ఏం చేస్తాం? చిన్న పిల్లలంటే ఇట్స్ ఓకేలే అమ్మ. ఇట్స్ ఓకే అని చెప్పి అట్లా అంటా ఉంటాం గదా! ఎక్కువ. అంటే మనం జాలి చూపించినప్పుడల్లా వాళ్ళు తీసుకుంటా ఉంటారు. సో, ఇది ఇట్లా గొడవలు జరిగినప్పుడు ఇంట్లో అట్లా జరుగుతా ఉంటది. గొడవ జరిగినప్పుడు ఎందుకు జరుగుతది? అక్కడ వార్ అనే అట్మాస్ఫియర్ క్రియేట్ అవుద్ది. పేరెంట్స్ ఎక్కువ గొడవ పడుతున్నప్పుడు వార్ అనే అట్మాస్ఫియర్ క్రియేట్ అవుద్ది. వార్ అనే అట్మాస్ఫియర్ ఎప్పుడు క్రియేట్ అవుద్ది? మొదటి విధంగా ఇంటిమిడేటర్‌గా ఉన్నప్పుడు డైరెక్ట్‌గా పిల్లల పట్ల వీళ్ళు కోపం చూపియకపోవచ్చు. డైరెక్ట్‌గా పేరెంట్స్ ఒక 2 ఇయర్స్ పిల్లాడిని కొట్టం మనం. 2 ఇయర్స్ పిల్లాడిని మనం కొట్టకపోవచ్చు. డైరెక్ట్‌గా పిల్లల పట్ల వాళ్ళు కోపాలు అన్నీ చూపించుకోవచ్చు. ఇంటిమిడేటర్‌గా ఉండకపోవచ్చు. వాళ్ళ పార్ట్నర్స్ పట్ల. వాళ్ళ ఇంట్లో అత్తామామల పట్లో, ఇంకొక పెద్ద పిల్లలో, సిబ్లింగ్స్ ఎవరుంటే వాళ్ళు. ఇంట్లో వాళ్ళతో ఎక్కువ గొడవలు సేఫ్ అట్మాస్ఫియర్ లేనప్పుడు పిల్లల్లో ఇది ఏర్పడిపోతది. ఓకే. సో, ఆహ్, ఈదర్ ఎవరైతే చిన్నప్పుడు వాళ్ళకి అబ్యూస్ అనేది జరిగింది. వాళ్ళ పేరెంట్స్ ఇంటిమిడేటర్‌గా ఉన్నారో, వాళ్ళు పెద్దయినాక 2 విధాలుగా ఫార్మ్ అవుతారు. వాళ్ళు ఇంటిమిడేటర్ అవుతారు. ఇప్పుడు నన్ను బాగా భయపెట్టారు. నన్ను బాగా కొట్టారు. అప్పుడు నాలో ఏమవుద్ది? నేను పెద్దయినాక నేను రివెంజ్ తీర్చుకుంటా. 2 ఫార్మ్ అవుతాయి. నేను పెద్దయినాక నేను రివెంజ్ తీర్చుకుంటా. నన్ను కొడతారు గదా! నేను చూపిస్తాను ఎట్లా ఉంటదో అని చెప్పి అట్లాంటి ది ఫార్మ్ అయ్యి వాళ్ళు గూడా ఇతరులను భయపడే వాళ్ళుగా ఫార్మ్ అవుతారు. అబ్యూజర్ చిన్నప్పుడు ఎవరైతే ఇది చాలా కామన్. ఎవరైతే చిన్నప్పుడు గాయపడతారో, ఎవరైతే చిన్నప్పుడు ఇలా అబ్యూస్‌కి గురవుతారో, పెద్దయినాక గూడా వాళ్ళు అదే యాక్షన్స్ చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు మన పేరెంట్స్ మనల్ని ఎక్కువ కొట్టారంటే, పెద్దయినాక గూడా మనం ఆటోమేటిక్‌గా మన పిల్లల్ని మనం కొడతా ఉంటాం. పిల్లలనో మనకు కొడతానికి ఎవరుంటే అవైలబిలిటీలో వాళ్ళు అట్లా. ఓకే. మళ్ళా ఆ కోపం ఏమవుతదక్కడ మనం వాళ్ళని కొట్టినప్పుడు మళ్ళీ ఒక కోపం, ఒక భయం అనేది ఫార్మ్ అవుతది గదా! అయి సప్రెస్ అయిపోతాయి. ఎక్స్‌ప్రెస్ చేయలేం పిల్లలు గాబట్టి. సప్రెస్ అయ్యి పెద్దయినాక ఇతరుల పైన కోపం చూపిస్తా ఉంటాం. సో, మనం ఇంటిమిడేటర్‌గా ఫార్మ్ అవుతాం. లేకపోతే ఇలా పూర్ మీగా ఫార్మ్ అవుతాం. పూర్ మీ అంటే ఏది సింపతిని తీసుకునే విధంగా అమ్మమ్మలే గాదు కొంతమందుంటరు మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మనం ఇంటరాక్ట్ అవుతుంటే మనకు తెలుస్తా ఉంటాయి. వాళ్ళ కష్టాలే చెప్తా ఉంటారు. ఇట్లాగ జరిగిందండి, అట్లా జరిగిందండి. ఇట్లా జరగకుండా ఉండాలి. ఏదో ఒకటి. ఈ 2 విధాలుగా ఫార్మ్ అవుతారు. ఆహ్, సో, ఇంటిమిడేటర్ అన్న అవుతారు పెద్దయినాక. లేదా పూర్ మీ అన్న అవుతారు. ఇంకొకటి ఇంట్రాగేటర్. పేరెంట్స్ ఎక్కువ ఇంట్రాగేట్ చేస్తా ఉంటే వీళ్ళల్లో పెద్దయినాక ఏమవుతుంది వీళ్ళిద్దరు ఇంటరాగేటర్ అవుతారు. లేదా ఇలా అలూఫ్‌గా అవుతారు. మిస్టీరియస్‌గానే ఉంటారు. సో, మన లైఫ్‌లో ఈ 4 విధాలలో ఏదైనా ఒక్క టైప్ ఆఫ్ కంట్రోల్ డ్రామా మన లైఫ్‌లో డామినేటింగ్‌గా ఉంటది. ఏది డామినేటింగ్‌గా ఉందనేది మన చైల్డ్‌హుడ్‌కెళ్ళి మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తది. లేకపోతే అండ్ దాంతో పాటు మన ఒక డైలీ ఇంటరాక్షన్స్‌లో మనం శక్తిహీనులుగా ఉన్నప్పుడు ఈ 4 ఏదైనా ఒకటి ఎక్కువ వాడుతా ఉంటాం. ఓహో! అది నాలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా అర్థం చేసుకోవటంతో మనకేంటి ఉపయోగం ఏంటి అనంటే, ఫస్ట్ థింగ్ ఇక్కడ మన పేరెంట్స్‌ని మనం తిట్టుకోవాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు ఏర్పడింది మన పేరెంట్స్, అమ్మమ్మలు, తాతలు. మీ వల్లే ఇది ఏర్పడిందని తిట్టుకోవద్దు. ఎందుకంటే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. ఈ భూమిపైకి రాకముందే మనం ఎట్లాంటి విధమైన ఎన్వైర్న్‌మెంట్‌లో రావాలి, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్‌లు పొందాలి, నా లైఫ్‌లో ఎటువంటి బిలీఫ్ సిస్టమ్స్ ఫార్మ్ అవ్వాలి, నేను ఎటువంటి కంట్రోల్ డ్రామాస్ ఏర్పడాలి, ఇయన్నీ మనం ముందే డిసైడ్ అయ్యొస్తాం.
అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు. అట్లాంటి ఫ్యామిలీస్ లో ఉన్న పేరెంట్స్కే పుడతాం. ఎక్కువ గొడవ ఆల్రెడీ పెళ్లికి ముందు పేరెంట్స్ గొడవ పడతారు. మనమే కదా మన పేరెంట్స్ చూస్ చేసుకుని వచ్చింది. పెళ్లికి ముందు గొడవ పడుతున్నారు, పెళ్ళైనాక కూడా గొడవ పడతారని మనకు తెలుసు కదా. అయినా ఎందుకు వాళ్ళకే పుట్టాం? అట్లాంటి ఎన్వైరన్మెంట్ కావాలి. ఆ ఎన్వైరన్మెంట్ లో ఉన్న డిఫరెంట్ లెసన్స్ మనం నేర్చుకోవాలి, అనుభూతులు పొందాలని మనం వస్తాం. సో ఇక్కడ మనం బేబీగా ఉన్నా కూడా మన వాస్తవానికి మనమే సృష్టికర్తం. సో ఇక్కడ మన పేరెంట్స్ ని పట్ల కోపము, వాళ్ళ వల్ల ఇది జరిగింది అవన్నీ ఆ ఒక యాంగర్ అనేది తీసేద్దాం. ఓకే. అండ్ మీరు ఇప్పుడు ఇవన్నీ తెలిసినప్పుడు అయ్యో మా పిల్లలతో నేను ఇలా బిహేవ్ చేశానని మీరు గిల్ట్ ఫీల్ అవుతారు. ఆ గిల్ట్ని కూడా తీసేయండి. వాట్ హ్యాపెన్ హస్ హ్యాపెన్. అది ఇద్దరి మధ్య ఆత్మ లెవెల్‌లో ఇద్దరి మధ్య ఒక అగ్రీమెంట్‌తో జరిగింది ఆ సిట్యుయేషన్స్. సో ఏమైందో అయిపోయింది. క్షమాపణ కోరుకోండి. గిల్ట్‌ని వదిలేయండి. హృదయపూర్వకంగా క్షమాపణ కోరుకోండి. గిల్ట్‌ని వదిలేయండి. ఓకే. ఇది. సో ఈ 4 విధాలుగా మనకు తెలిసినప్పుడు మన యొక్క రిలేషన్‌షిప్స్‌లో ఎస్పెషల్లీ మనకు మ్యారేజ్ అయినాక మనకి ఎక్కువ లెసన్స్ ఉంటా ఉంటాయి చాలా మందికి. మన మ్యారేజ్ అయినాక మనకి ఎన్నో ట్రబుల్స్ వస్తా ఉంటాయి. ఎందుకొస్తాయి? ఆహ్ ఓకే. ఫస్ట్ థింగ్ ఇది కంప్లీట్ చేస్తా. సో, ఈ ఈ 4 విధాలుగా ఏదుందో మనం ఐడెంటిఫై చేసుకొని, మనం దానిపైన వర్క్ ఆన్ చేసుకుందాం. అది మన నుంచి లెట్ గో అవుతానికి వర్క్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి? ఇది మనకుంది అని రికగ్నైజ్ చేసినప్పుడు సగం కొంచెం హీల్ అవుతది. కొంచెం సొల్యూషన్ వస్తది. అండ్ అది మనం ఉపయోగిస్తున్నప్పుడు మనకు ఎరకొచ్చిందనుకోండి, ఎరకొచ్చి మనం దాన్ని కరెక్ట్ చేసుకున్నామనుకోండి, ఇంకొంచెం హీల్ అవుతది. అండ్ ఇంకోటి ఇన్నర్ చైల్డ్ వర్క్ చేసుకోవాలి. ఒక ఇన్నర్ చైల్డ్ ప్రాసెస్, ఇన్నర్ చైల్డ్ వర్క్ చేసుకొని మన చిన్నప్పుడు ఎక్కడైతే ఇది ఏర్పడిందో ఈ ఒకటి, దానిపైన వర్కింగ్ చేసుకున్నప్పుడు కూడా హీల్ అవుద్ది. ఇయన్నీ మనం హీల్ చేసుకున్నప్పుడు ఏమవుతది, మనకి సృష్టితో కనెక్షన్ ఫార్మ్ అవుద్ది మళ్ళీ. ఏదైతే న్యాచురల్ ఎనర్జీ సోర్స్ ఉందో దాంతో కనెక్షన్ ఫార్మ్ అయ్యి దాని నుంచి ఎనర్జీ తీసుకుంటాం. ఈ ఇతరుల నుంచి ఈ 4 విధాల ద్వారా కాకుండా సృష్టి నుంచి ఆ న్యాచురల్ వేలో మనం ఎనర్జీ తీసుకుంటాం. అండ్ మనకు బిలీఫ్ సిస్టమ్స్ మార్చుకున్నప్పుడు ఇందాక చెప్పాను గదా! మన బిలీఫ్ సిస్టమ్స్ మార్చుకున్నప్పుడు కూడా సృష్టి నుంచి ఎనర్జీ తీసుకుంటాం. సో ఇది. ఇది ఒకటైతే ఇప్పుడు ఇతరులు మనతో ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఇతరులు మనతో ఇలా బిహేవ్ చేస్తున్నారు. దాన్నెట్లా ఆపాలి? మనం రికగ్నైజ్ చేస్తాం. ఈ నాలెడ్జ్ తెలుసుకున్నప్పుడు మనం రికగ్నైజ్ చేస్తాం. ఎట్లా ఆపాలి? ఈళ్ళొక ట్రిక్ ఏం చెప్పారంటే వాళ్ళని కాల్ ఔట్ చేయమంటున్నారు. ఎక్కువ క్వెషన్‌లు అడిగి మనల్ని ఇరిటేట్ జేస్తున్నారు. మనకర్థమైంది ఈళ్ళు మన ఎనర్జీ తీసుకుంటున్నారని. ఫస్ట్ మనలో ఎరుక ఫార్మ్ అవ్వాలి. ఈళ్ళు నా ఎనర్జీ తీసుకుంటున్నారు. మై ఎనర్జీ ఈస్ మైన్. నేనివ్వట్లేదు అనే ఒక ఎరుక ఫార్మ్ అయ్యి అండర్‌స్టాండింగ్ మనతో మన ఒప్పందం రావాలి. రెండోది మనం వాళ్ళని క్వెషన్ జేయాలి. ఎందుకు నువ్వు ఇట్లా నా ఎనర్జీ వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఐడియా ఉందనుకోండి డైరెక్ట్‌గా అడగొచ్చు. ఎందుకు నా ఎనర్జీ తీసుకునేటట్టు నువ్వు ఇట్లా క్వెషన్‌లు చేస్తున్నావు? నువ్వు హీల్ అయ్యిరా. నువ్వు ఒక కొంచెం ప్రశాంతంగా అయ్యిరా. అప్పుడు మాట్లాడుకుందాము. అట్లా డైరెక్ట్‌గా మనం క్వెషన్ ఎయొచ్చు. వాళ్ళకి ఈ కాన్సెప్ట్స్ తెలీదు. కానీ వాళ్ళని డైరెక్ట్‌గా కూడా ఇండైరెక్ట్‌గా క్వెషన్ ఎయొచ్చు. ఇన్ని క్వెషన్‌లు అడగటం వల్ల నీకేం ఉపయోగం ఉంటది? నువ్వు ఇంత సాడ్‌గా ఫీల్ అవ్వటం వల్ల ఏం ఉపయోగం ఉంటది? నేను నీకు హెల్ప్ చేయలేను గదా! నువ్వు నన్నింత భయపెడతం వల్ల ఇక్కడ సిట్యుయేషన్ రిజాల్వ్ అవ్వదు గదా! ఏం ఉపయోగం ఉంటది? నువ్వు ఇంత క్వైట్‌గా ఉంటే మనకి ఇంకా డిస్కషన్ పెరుగుతది గదా! ఏం ఉపయోగం ఉంటది? అట్లా ఇండైరెక్ట్‌గా ఆహ్, వాళ్ళని ఆ క్వెషన్ అడిగినప్పుడు వాళ్ళలో సడెన్‌గా ఒక మూమెంట్ ఆఫ్ బ్లాంక్‌నెస్ ఫార్మ్ అవుతది. సో, ఆ బ్లాంక్‌నెస్ ఫార్మ్ అయినప్పుడు మన నుంచి వాళ్ళకి ఎనర్జీ కనెక్షన్ కట్ అవుతది. కట్ అయినప్పుడు మీరక్కడి నుంచి వెళ్ళిపోండి. మరి మీరక్కడే ఉన్నారనుకో మళ్ళీ ఎనర్జీ కనెక్షన్ ఫార్మ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక గొడవ ఫార్మ్ అవుతది. సో, క్వెషన్ చేసుకోండి. మీరు ఐడెంటిఫై చేసి మీలోది మీరు వర్క్ ఆన్ చేసుకోండి. ఇతరులు మీతో అట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు దాన్ని క్వెషన్ చేసుకోండి. కాన్షియస్‌గా మీరు ఎప్పుడైతే నా ఎనర్జీ వాళ్ళకెళ్తుందనేది అర్థమవుతదో మీకు, కాన్షియస్‌గా మీరు డెసిషన్ తీసుకోండి. నా ఎనర్జీ నేను వాళ్ళకి పంపియను. నేను నా ఎనర్జీ ఫ్లోని కట్ ఆఫ్ చేస్తున్నాను అని. ఎందుకంటే మన వాస్తవాన్ని మనమే సృష్టికర్తం. మన ఎనర్జీ మన చేతుల్లో ఉంటది. కట్ ఆఫ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోండి. సో, ఇట్లా. ఇది. ఇది. సో, రిలేషన్‌షిప్స్‌లో మనము ఆహ్, ఈ యొక్క శక్తి యొక్క ప్రభావం ఏంటి అనేది మన టాపిక్ పేరు. ఈ 4 విధాలుగా మన శక్తులు తీసుకుంటున్నాము అనేది మనకు తెలుసు. ప్రభావం ఏంటి అంటే అసలెందుకు రిలేషన్‌షిప్‌లో గొడవలవుతాయనేది తెలుసుకుందాం. సో, ఇందాక చెప్పినట్టు మనం యూనివర్స్‌తో కనెక్షన్‌లో ఉంటాం. సో, మనము ఆహ్, మన యొక్క ఎనర్జీ సిస్టము ఇలా కంప్లీట్ అనుకోండి. మన యొక్క మనకి స్త్రీ తత్వం ఉంటది, పురుషతత్వం ఉంటది. ఓకే. ఈ 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు మనం ఇలా కంప్లీట్ ఎనర్జీ సిస్టమ్‌లో ఉంటాం. కానీ మన ఎదుర్కొన్న సర్కమ్‌స్టాన్సెస్, మన యొక్క బిలీఫ్ సిస్టమ్స్, మనకు ఎదుర్కొన్న గాయాల వల్ల మన యొక్క స్త్రీ, పురుష తత్వాలు బ్యాలెన్స్‌లో ఉండదు.
ఓకే. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువలో ఉంటది. గాయపడిన స్త్రీతత్వం, గాయపడిన పురుషతత్వం ఉంటది. సో, మన ఎనర్జీ సిస్టమ్ ఇలా హోల్‌గా ఉండదు. హాఫో, 3/4 1/4 ఎనర్జీతోనే మనం ఉంటాం. సో, ఇట్లా 1/4, 3/4 హాఫ్ ఎనర్జీతో ఉన్నప్పుడు మనకేంటి ఆ కంప్లీట్‌నెస్ మన ఇన్నర్ కోరుకుంటా ఉంటది. నాకు కంప్లీట్ ఎనర్జీ కవ్వాలి అనేది. సో, కోరుకుంటా ఉన్నప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తిని చూస్తాం. ఒక అమ్మాయినో, అబ్బాయినో చూస్తాం. ఓకే. పెళ్లి ఒక విషయం తీసుకుంటున్నాం. అమ్మాయినో, అబ్బాయినో చూస్తాం. ఒక అట్రాక్షన్ ఫీల్ అవుతాం. ఒక కెమిస్ట్రీ, ఒక బాండింగ్‌ని ఫీల్ అవుతాం. జన్మ జన్మ బంధాలు ఫీల్ అవుతాం. ఓకే. వీళ్ళు నా కోసమే పుట్టారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇయన్నీ ఫీల్ అవుతాం. ఎందుకు ఫీల్ అవుతాము? ఇప్పుడు నా ఎనర్జీ ఇంతుంది. ఇంకొక వ్యక్తి ఎనర్జీ ఇంతుంది. ఈ 2 కలిస్తే హోల్ అవుతది. సో, ఈ వ్యక్తి గూడా తన ఎనర్జీని కంప్లీట్ జేసుకునే వాళ్ళ కోసం ఎతుకుతున్నారు. నేను నా ఎనర్జీ కంప్లీట్ జేసే వాళ్ళ కోసం వెతుకుతున్నాం. ఇద్దరు హాఫ్ హాఫ్ కలిపి హోల్ అయింది. ఇలా హోల్ ఇద్దరు వ్యక్తుల దగ్గర రావాల్సింది. ఇద్దరు వ్యక్తులు ఇట్లా దగ్గరకొస్తారు. సో, అప్పుడేమవుద్ది ఆ లవ్ ఎట్ ఫస్ట్ సైటో, ఆ లవ్‌కి అరే! ఎంత హ్యాపీగా ఎంత వన్నెస్ ఫీల్ అవుతామంటే ఇతరుల పైన డిపెండెన్సీ ఫార్మ్ అవుతది. నా ఎనర్జీ కోసము నేను యూనివర్స్ నుంచి తీసుకోవాల్సిన ఎనర్జీ ఈ వ్యక్తి నుంచి తీసుకుంటా ఉంటాం. ఇప్పుడొక సర్కిల్ ఫార్మ్ అయింది గదా! ఆ లవ్ నుంచి ఏం జేస్తాం, మనం హ్యాపీగా ఇస్తాం మన ఎనర్జీ. నా పార్ట్నర్‌కి నేను హ్యాపీగా నా ఎనర్జీ ఇస్తా ఉంటాను. ఓకే. నువ్వు తీసుకో. నువ్వు హ్యాపీగా ఉండు. ఆనందంగా ఉండు. జాయ్‌తో ఉండు. బ్లిస్ ఆఫ్ 1 ఇయర్ మ్యారేజ్, ఫ్యూ మంత్స్ ఆఫ్ రిలేషన్‌షిప్ బ్లిస్ ఉంటది గదా! అది జాయ్‌ఫుల్‌గా మనం ఒకళ్ళకొకళ్ళు ఎనర్జీ ఇచ్చుకొని చాలా ఆనందంగా ఉంటాం. ఇదంతా బావుంటది. కొన్ని నెలలు, ఒక సంవత్సరం బావుంటది. కొంతకాలమైనాక గొడవలు మొదలవుతాయి. ఆహ్, అంత అద్భుతంగా అనిపీదు. మన రిలేషన్‌షిప్ మనకంత అద్భుతంగా అనిపీదు. ఎందుకు అనిపీదు మనకి? ఎందుకు గొడవలు మొదలవుతున్నాయి? ఎందుకంటే, ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవడానికి మన దగ్గర ఎనర్జీ సరిపోదు. ఫస్ట్ థింగ్ మన యూనివర్స్ నుంచి ఎనర్జీ కట్ ఆఫ్ చేసుకున్నాం. మనం హ్యాపీ బ్లిస్ మూడ్‌లో ఉంటాం. బ్లిస్ మూడ్‌లో ఉండేవాడికి ఇతరులు మన కొలీగ్స్‌తో అవని, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా చాలా హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు మనకి ఎనర్జీ ఇస్తా ఉంటారు. లైఫ్‌లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతది. ఓకే. మన పార్ట్నర్‌తోనే కాదు. లైఫ్‌లో ఏదో ఇన్సిడెంట్ జరుగుతది. ఆ రోజు ఏదో దొంగతనం జరిగింది. ఆ రోజు మీరు మంచి మీటింగ్‌కెళ్తున్నారు. ఆనందంగా మీటింగ్‌కెళ్తుంటే వాన పడి మీరు మొత్తం మీ ఫైల్స్ మీరంతా తడిసిపోయారు. ఏదో మీకు అనుకూలంగా మీకు షాక్ కలిగిచ్చేటట్టు ఏదో ఒక సంఘటన జరుగుతది. సంఘటన జరిగినప్పుడు, ఆ సంఘటన వల్ల మీ నుంచి శక్తి వెళ్ళిపోతది. మీ నుంచి శక్తి వెళ్ళిపోద్ది. మీరు కొంచెం చిరాకుగా ఆ రోజు ఆఫీస్‌కెళ్తారు. ఎళ్ళినాక ఆ చిరాకుతో మీ కొలీగ్స్‌తో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళతో కొంచెం డిస్టర్బెన్సెస్ జరుగుతా ఉంటాయి. బయట ఓవరాల్‌గా గొడవలు లేకపోయినా లైట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ చిరాకులుంటాయి. ఇంకొంచెం శక్తి వెళ్ళిపోద్ది. దాంతో ఇంటికొస్తారు. ఇంటికొచ్చినప్పుడు ఏమైంది? ఇంకా శక్తి ఆహ్, మనకిప్పుడు శక్తి కావాలి. నాలో శక్తి వెళ్ళిపోయింది. నాకిప్పుడు శక్తి కావాలి. ఎక్కడి నుంచొస్తది? మన పార్ట్నర్ నుంచో, అక్కడ మన పిల్లలుంటే పిల్లల నుంచో తీసుకుంటాం. ఈ నాలుగిట్లో ఏదన్నా ఒక కంట్రోల్ డ్రామా ఉపయోగించి ఆ పిల్లల నుంచి తీసుకుంటాం. దీనివల్ల ఏమవుద్ది? గొడవలు జరుగుతాయి. డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి ఫ్యామిలీ ఎన్వైర్న్‌మెంట్. అప్పుడు వరకు మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి శక్తి ఇచ్చుకునేది అక్కడ ఏదో ఒక సంఘటన జరిగి శక్తిహీనులుగా అయ్యి ఇప్పుడు డైరెక్ట్‌గా మనం శక్తిహీనులుగా ఉన్నాం. ఇంతుండాల్సింది ఇంత అయ్యాం. మనం శక్తిహీనులుగా ఉన్నాం. మీ పార్ట్నర్ ఆ రోజు మంచిగా ఉంది. మీకు శక్తిస్తది. మళ్ళీ మీరిట్లా ఫుల్‌ఫిల్ అవుతారు. అట్లా మీరు శక్తిహీనులుగా ఉంటారు. ఆ 1 మంత్ మీకు బాగోల. సంఘటనలు ఆ 1 మంత్ ఆఫీస్‌లో ఏదో సంఘటనలు జరుగుతున్నాయి. ఇంట్లో ఏదో గొడవలు జరుగుతున్నాయి. ఫ్యామిలీ సిస్టమ్స్‌లో ఏదో గొడవలు జరుగుతున్నాయి. ఆ 1 మంత్ మీ శక్తి ఇట్లా ఉంది. మీ పార్ట్నర్ ఎనర్జీ ఇచ్చి తన శక్తి కూడా తగ్గిపోతా ఉంటది. సో, ఇక్కడేమవుద్ది, ఇద్దరి దగ్గర ఇప్పుడు శక్తి తక్కువవుతది. ఓకే. సో, అప్పుడు ఇద్దరు గొడవలు పడతం మొదలుపెడతారు. అప్పటి వరకు మీరొకళ్ళే కొంచెం ఏదో ఒక డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి ఎనర్జీ తీసుకుంటా ఉంటారు. లేకపోతే తను ఇష్టపడి ఇస్తా ఉంటది. ఇప్పుడు తన దగ్గర గూడా ఎనర్జీ తక్కువయ్యేపాటికి తను గూడా గొడవలు పడతది. తను గూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తది. ఈ 4 విధాలుగా ఏదో ఒకటి చేస్తా ఉంటది. ఓకే. చేసి మీ ఎనర్జీ తీసుకుంటా ఉంటది. అట్లా 1 ఇయర్ ఆఫ్ బ్లిస్ ఉన్న రిలేషన్‌షిప్ 1 ఇయర్ తర్వాత ఇది ఒరిజినల్ రిలేషన్‌షిప్పా అని మనకు అర్థమవుతా ఉంటది. సో, ఇక్కడ రిలేషన్‌షిప్ ఇష్యూ గాదు. ఇక్కడ 1 ఇయర్ టైమ్ ఫ్రేమ్ ఇష్యూ గాదు. అండ్ ఇది ఒరిజినల్ రిలేషన్‌షిప్పు గాదు. ఇక్కడేంటంటే మనం శక్తిహీనులుగా ఉండటం వల్ల ఆహ్, ఆహ్, మనకు ఇవ్వాల్సిన శక్తి తగ్గిపోవటం వల్ల మనం మన ఓల్డ్ టాక్టిక్స్‌లోకెళ్ళిపోయాం. మనం ఇతరులందరితో ఎలా బిహేవ్ చేసామో అట్లా మన పార్ట్నర్‌తో కూడా బిహేవ్ చేస్తాం. అప్పటి వరకు చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా, ప్రేమగా ఉన్న పార్ట్నర్‌తో మనం కోపంగా, చిరాకుగా బిహేవ్ చేస్తాం. అట్లా అప్పటి వరకు మనం ఇతర వాళ్ళందరితో ఇట్లా బిహేవ్ చేసాం.
ఇప్పుడు మన పార్ట్నర్‌తో గూడా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు నాకు తెలుసు ఇన్నాళ్ళు నేను చూడలేదు. ఈడు బయట గూడా ఇట్లాగే ఉంటారు. నేనే చూడలేదు. ఇప్పుడు నాకు కళ్ళు తెరుసుకున్నాయి అని అనుకుంటాం. ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళు మనం ప్రేమించారు. ఇప్పుడు వాళ్ళు మనకి ప్రేమించడానికి వాళ్ళు మనకి ఎనర్జీ ఇస్తారు. వాళ్ళకి శక్తి లేదు. అందుకని వాళ్ళ ఓల్డ్ టాక్టిక్స్ అన్నీ వచ్చినియి. సో, ఇట్లా రిలేషన్‌షిప్స్‌లో ఇష్యూస్ వస్తా ఉంటాయి. సో, దీన్ని బట్టి మనకేం అర్థమైంది? మనం అర్థం చేసుకుంటే మన లైఫ్‌లో ఉండే చాలా ఇష్యూస్, మన లైఫ్‌లో ఉండే చాలా సంఘటనలకి, గొడవలకి, ఇబ్బందులకి మన మనలో ఉన్న ఈ 4 విధాలలో ఉన్న శక్తిహీనంలో ఉన్న వాడిన అప్రోచెస్ వల్ల జరుగుతా ఉంటాయి. సో, మరి దీనికి సొల్యూషన్ ఏంటి అనంటే, మనము ఎస్పెషల్లీ ఎవరైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఓకే. వి ఆర్ ఎట్ ఎన్ యంగ్ ఏజ్ పెళ్లి చేసుకోవట్లం. కానీ మీ ఫ్రెండ్స్ అందరూ, మీ కజిన్స్ అందరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. మనకి అనిపిస్తది ఉండాలి అని అనిపిస్తా ఉంటది. కానీ మీరు అర్థం చేసుకోండి. మీరు ఒక రిలేషన్‌షిప్‌లో ఉండాలి అని అనుకుంటున్నారంటే, అసలు మీ యొక్క శక్తి లెవెల్ ఎంతలో ఉందని అర్థం చేసుకోండి. మీరు ఇంతలో ఉన్నారు 1/4 3/4లో ఉన్నారనుకోండి. ఆ మిగిలింది ఫుల్‌ఫిల్ చేసుకోవటానికే మీరు ఎతుకుతా ఉంటారు. అదే ఒక మ్యాజికల్ బాండింగ్‌లా అనిపిస్తది. కొంతకాలమైనా మళ్ళీ గొడవలవుతాయి, బ్రేకప్ అవుతది. పెళ్లిలో డివోర్స్ అవుతది. ఇక్కడికి బ్రేకప్‌లవుతాయి. ఓకే. అదే సైకిల్ మన పిల్లలు ఎవరైనా మీకు క్లోజ్ ఉన్నారనుకోండి. మీ కజిన్స్ ఆళ్ళెవరన్నా. ఓకే. వాళ్ళెక్కువ బ్రేకప్, ప్యాచప్ స్టోరీలు మీరు వింటా ఉంటే వాళ్ళకిది చెప్పండి. వాళ్ళకర్థమవుద్ది. వాళ్ళకెందుకు బ్రేకప్‌లు అవుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఇన్‌కంప్లీట్‌లో ఉన్నప్పుడు ఆ ఇన్‌కంప్లీట్ ఫుల్‌ఫిల్ చేస్తానికి అవుద్ది. మరి సొల్యూషన్ ఏంటి? మనం కంప్లీట్ అవ్వాలి. మనం ఎప్పుడు కంప్లీట్ అవుతాం? నా ఎనర్జీ సిస్టమ్ ఇట్లా ఉండేది ఇట్లా అవ్వాలి. అప్పుడు నేను ఇట్లా ఉన్న ఇంకొక కంప్లీట్ ఎనర్జీ సిస్టమ్‌ని అట్రాక్ట్ చేసుకుంటాం. ఈ కంప్లీట్ ఎనర్జీ సిస్టమ్‌ని అట్రాక్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు గొడవలుండవు. ఒకళ్ళకొకళ్ళు సహకరణ ఉంటది. ఒకళ్ళకొకళ్ళు సహకరణ ఉంటది. ఒకళ్ళ గోల్స్‌కి ఒకళ్ళు సహకరణ ఉంటది. ఒకళ్ళ జర్నీకి ఒకళ్ళు సహకరించుకుంటా, ప్రేమపూర్వకంగా, రెస్పెక్ట్‌ఫుల్‌గా రిలేషన్‌షిప్ ముందుకెళ్తా ఉంటది. ఇప్పుడు అట్లాంటి తెలిసిన నాకు కపుల్ ఎవరు? న్యూటన్ గారు, లక్ష్మి మేడం. వాళ్ళు ఒకళ్ళ గోల్‌కి ఒకళ్ళు సహకరించుకుంటా వాళ్ళ జర్నీని ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్. వాళ్ళలోనూ కొంచెం చిరాకులొస్తూ ఉంటాయి సార్ అన్నట్టు. కానీ ఒకళ్ళు ఇప్పుడు ఇక్కడ చిరాకు పడినప్పుడు ఇక్కడ లక్ష్మి మేడము, సార్ చిరాకు పడ్డారు. లక్ష్మి మేడం ఎక్కువ ఎనర్జీతో ఉన్నారు ఆ మూమెంట్‌లో. మేడం ప్రేమపూర్వకంగా సార్‌కి చెప్తది. సార్‌కి ఆ అవేర్‌నెస్ ఉంది. ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి మేడం చెప్పిన వెంటనే సార్‌కి అర్థమైపోయి తన బిహేవియర్‌ని కరెక్ట్ చేసుకుంటారు. అప్పుడెళ్లి మెడిటేషన్‌లో ఉంటారు. ధ్యానం చేస్తారు. ఏదో ఒకటి చేసి మళ్ళీ ఆయన కంప్లీట్ అవుతారు. సో, ఇక్కడ అట్లా మనం కంప్లీట్ అయినప్పుడు ఇంకొక కంప్లీట్ అయిన వ్యక్తిని అట్రాక్ట్ చేసుకొని మన లైఫ్ ఇంకా అద్భుతంగా ముందుకెళ్తా ఉంటది. ఓకే. సో, మనం కంప్లీట్ ఎలా అవ్వాలి? సో, మనం కంప్లీట్ ఎలా అవ్వాలి? మన పైన మనం వర్క్ చేసుకోవాలి. మన పైన మనం ఇన్నర్ వర్క్ చేసుకోవాలి. ఓన్లీ మెడిటేషన్ చేస్తే సరిపోదు. మెడిటేషన్ చేస్తే మనకి శక్తి వస్తది. మన పూజ చేస్తే ఎలా శక్తి వస్తదో, పూజ కన్నా ఇంకా మూడింతలు ఎక్కువ శక్తి వస్తది. నిద్ర కన్నా ఇంకా నాలుగింతలు ఎక్కువ శక్తి వస్తది. కానీ ఏమవుతది? పూజ అయిపోయినాక మనం శక్తిహీనులు అయినట్టు, మెడిటేషన్ అయిపోయినాక కూడా మనం శక్తిహీనులే అవుతాం. నువ్వు 10 గంటలు మెడిటేషన్ చెయి. తర్వాత ఒక గొడవకెళ్ళో నీకొక లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ వల్ల నీకు శక్తంతా కోల్పోతావు. సో, మెడిటేషన్ ఒక్కటే ఉపయోగపడదు. మెడిటేషన్‌తో పాటు పత్రి గారన్నట్టు స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం చేసినప్పుడు ఏమవుద్ది? మన యొక్క బిలీఫ్ సిస్టమ్స్, మన యొక్క నమ్మక వ్యవస్థలు, మన యొక్క నాలెడ్జ్ అంతా ఎక్స్‌పాండ్ అవుతా ఉంటది. మారుతా ఉంటది. సో, స్వాధ్యాయం చేయాలి. సద్యం సాంగత్యం. ఇట్లా సద్యం సాంగత్యం చేసినప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు జ్ఞానం తెలుసుకున్నప్పుడు మనలో ఎరుక డెవలప్ అయ్యి, మనలో మార్పులకి మనం ముందుకెళ్తాం. నాలుగో స్టెప్ ఏంటంటే, మన పైన మనం సెల్ఫ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు భూమి పైన ఎట్లాంటి ఎనర్జీస్ ఉన్నాయంటే, మన పైన మనం సెల్ఫ్ వర్క్ చేసుకోవడానికి అద్భుతమైన ఎనర్జీస్, అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ ఉంది. అది సెల్ఫ్ వర్క్ అంటే ఈదర్ మనం బయట వర్క్‌షాప్స్‌కెళ్ళొచ్చు. డిఫరెంట్ వర్క్‌షాప్స్‌కెళ్ళినప్పుడు అక్కడున్న హై ఎనర్జీ సిస్టమ్‌లో మనలో ఉన్న స్ట్రాంగ్‌గా ఫార్మ్ అయిన బ్లాక్స్, బిలీఫ్ సిస్టమ్స్, ప్యాటర్న్స్ రిలీజ్ అవుతాయి. ఓకే. వర్క్‌షాప్స్‌కెళ్ళొచ్చు. డిఫరెంట్ వర్క్‌షాప్స్ ఉంటాయి. మీకు ఏ వర్క్‌షాప్ మీకు అట్రాక్టింగ్ అనిపిస్తే ఆ వర్క్‌షాప్‌కెళ్ళండి. మీరిప్పటి వరకెళ్ళిన వర్క్‌షాప్‌కే ఎళ్ళొద్దు. ఓకే. మీరు ఆల్రెడీ ఒక 10 సార్లు సేత్ వర్క్‌షాప్ విన్నారనుకోండి. మళ్ళీ సేత్ వర్క్‌షాప్ కాదు. ఇంకో కొత్త వర్క్‌షాప్‌కెళ్ళండి. ఓకే. అసెన్షన్ వర్క్‌షాప్‌కెళ్ళండి. ఓకే. మీరు ఆల్రెడీ బాలకృష్ణ గారు చెప్పే ఆటల్ని ఆల్రెడీ మీరు చాలా ఫాలో అవుతున్నారు. లైఫ్ యూనివర్సిటీ చెప్పే ఆటలకెళ్ళండి. జీకే గారు చెప్పే ఆటలకెళ్ళండి. లేదా జో డిస్పెన్జా చెప్పే వర్క్‌షాప్స్‌కెళ్ళండి. అంటే మీరు అప్పటి వరకు ఆల్రెడీ అలైన్ అయిన, ట్యూన్ అయిన ఉన్న ఎనర్జీ సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ అయ్యి కొత్త ఎనర్జీ సిస్టమ్‌కెళ్ళినప్పుడు
ఆల్రెడీ మీరు 10 ఇయర్స్ నుంచి వర్క్షాప్స్కి అటెండ్ అవుతున్నామని అని అంటారు. సో మీరు దీని నుంచి ఆల్రెడీ మీరు ధ్యానం నేర్చుకున్నారు, ఈ నాలెడ్జ్ నుంచి నేర్చుకున్నారు. సో ఇంకా కొత్త నాలెడ్జ్ ఇచ్చేది, కొత్త ప్రాసెస్ నుండే వర్క్షాప్స్ ఏమి ఉండయి, ఆటలకి వెళ్ళండి, అటెండ్ అవ్వండి. నేను చిన్నప్పటి నుంచి సేత్ వర్క్షాప్స్, సేత్తో ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నాం. దానివల్ల నా లైఫ్ చాలా అద్భుతంగా ఏర్పడింది. నా కాలేజ్ అయినాక నేను ఫ్యూ వర్క్షాప్స్కి అటెండ్ అయ్యాను. ఏమంటారు, పీసీఎస్ చంద్రశేఖర్ గారి వర్క్షాప్కి అటెండ్ అయ్యాను, క్రియేషన్ వర్క్షాప్ కొంచెం నేర్చుకున్నాం. నేను ఇన్నర్ సోల్ కోచ్ ట్రైనింగ్కి వెళ్ళాను. అప్పుడు ఆ కొత్త ఎనర్జీ సిస్టమ్తో కనెక్ట్ అయినప్పుడు ఇంకా నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అంటే పాత పచ్చడి తీసి కొత్త పచ్చడి పెట్టాం. ఓకే, సో ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. సో నాకు ఈ లైఫ్ యూనివర్సిటీతో సాంగత్యంతో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు లైఫ్ యూనివర్సిటీ వాళ్ళు దాంతో ఎన్నో ఇయర్స్ ఉన్న వాళ్ళు వేరే వర్క్షాప్స్, ఓకే, ఈ బాలకృష్ణ గారి వర్క్షాప్, చంద్రశేఖర్ గారి వర్క్షాప్, శ్రేయాన్స్ డాగా వర్క్షాప్, ఐ మీన్ లైక్ ఇంకొక ఎనర్జీ సిస్టమ్లో ఉన్న వర్క్షాప్స్ ఇంకా నేర్చుకుంటారు. అలా వర్క్షాప్స్ చేసుకోవటం వల్ల, వెళ్తాం వల్ల, అక్కడ ఉన్న ధ్యానాన్ని మనం పాటిస్తాం వల్ల కూడా మనలో మార్పులు వస్తాయి. మనం చదువుతున్న బుక్స్, మనం చేసుకుంటున్న సాంగత్యం నుంచి తీసుకున్న జ్ఞానాన్ని మనం పాటిస్తున్నప్పుడు, అది మనలో మనం ఎంత కష్టంగా ఉన్నా పాటిస్తున్నప్పుడు జరుగుతాయి. మన 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 ఒక చిన్నప్పటి గాయపడిన ఇన్నర్ చైల్డ్, ఇప్పుడు ఏదైతే ఈ కంట్రోల్ డ్రామాస్ చెప్పానో ఇవన్నీ మన చిన్నప్పుడే ఏర్పడతాయి, మన ఇన్నర్ చైల్డ్ అప్పుడే ఏర్పడతాయి. అండ్ మన చిన్నప్పుడు ఇంకా ఎన్నో సంఘటనల వల్ల మనం గాయపడతాం. మన యొక్క ఇన్నర్ చైల్డ్ వర్క్ చేసుకున్నప్పుడు, అంటే ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి, చిన్నప్పుడు మనం ఏదైతే సెల్ఫ్ ఉందో, ఏదైతే మన యొక్క ఐడెంటిటీ ఉందో, ఆ ఐడెంటిటీ ఎక్కడెక్కడైతే గాయపడిందో, హర్ట్ అయిందో, అక్కడ స్టక్ అయిపోయి ఉంటుంది. ఆ చిన్నప్పుడు సెల్ఫ్, ఆ చిన్నప్పుడు ఏదైతే థింగ్స్ ని ఫార్మ్ చేసుకుంటుందో ఆ ఒక ఐడెంటిటీ, ఆ ఒక సెల్ఫ్, దాని నుంచే మన లైఫ్ అంతా ఉంటది. చిన్నప్పుడు నాకు చీకట్లోకెళ్ళి ఏదన్నా దెబ్బ తగిలింది అని అనుకోండి, చాలా హర్ట్ అయ్యాను. పెద్దయినాక కూడా నాకు చీకటి భయంతోనే ఉంటాను. నేనెంత నాకు 60 ఏళ్ళు రాని, నేను చిన్నప్పుడు ఏ ఏ సిట్యుయేషన్స్‌లో అయితే, ఏ సంఘటనలో అయితే నాకు బిలీఫ్ సిస్టమ్స్ గాయాలు ఏర్పడినాయో, దాని నుంచే నా లైఫ్ అంతా ఉంటుంది. మనం ఎంత నాలెడ్జ్ పొందని, ఎంత వర్క్‌షాప్స్‌కెళ్ళని, ఎంత క్లాసెస్ పొందని, మనం ఎంత పీహెచ్‌డీ స్టూడెంట్ అని, ఒక లెక్చరర్, సైంటిస్ట్ అవని, అబ్దుల్ కలామే అవని, మనం చిన్నప్పుడు దాంట్లో దాని నుంచి పెద్దయినాక గూడా అట్లాగే ఉంటుంది. సో, ఇన్నర్ చైల్డ్ వర్క్. చిన్నప్పుడు మనం గాయపడిన ఆటిల్ని ఇన్నర్ చైల్డ్ వర్క్ చేసుకోవాలి. ఓకే. కొంతమందికి చిన్నప్పుడు కొంచెం బానే ఉంటది, కానీ లైఫ్‌లో ఎక్కువ ట్రబుల్స్ ఉంటాయి. పాస్ట్ లైఫ్స్ నుంచి క్యారీ అవుతాయి. పాస్ట్ లైఫ్ వర్క్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనీ పెట్టి ఎఫర్ట్ చేసుకోవాలి, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్‌కెళ్ళొచ్చు క్వాంటమ్ యూనివర్సిటీ వాళ్ళు. కాదు మనం ఫ్రీగా ఇట్లా ఉండాలి అన్నప్పుడు, ఇప్పుడు దానికి సంబంధించిన వర్క్‌షాప్స్ జరుగుతుంటాయి. ఐ థింక్ సేత్ వర్క్‌షాప్‌లో కూడా పాస్ట్ లైఫ్ రిలేటెడ్ జరుగుతూ ఉంటాయి. డిఫరెంట్ కౌన్సెలింగ్స్‌కెళ్తాం వల్ల, అలా పాస్ట్ లైఫ్ వర్క్స్ చేసుకోవటం వల్ల, ఇప్పుడు సేత్‌కెళ్ళాము, మన పాస్ట్ లైఫ్ గురించి మనకు తెలుస్తా ఉంటది, మన ఇన్నర్ చైల్డ్ గురించి మనకు తెలుస్తూ ఉంటది, ఎక్కువ పాస్ట్ లైఫ్ అండ్ ఎక్కువ మల్టీ డైమెన్షనాలిటీ గురించి తెలుస్తది. మనం ఇంతే కాదు, మనం ఇంత అనేది మనకు అర్థమవుద్ది. అర్థమైనప్పుడు ఆ మల్టీ డైమెన్షనల్ లెవెల్‌లో గూడా మనం ఎక్కడెక్కడైతే గాయపడ్డాం, అయన్నీ గూడా హీల్ అవుతాయి. సో, అట్లా మనని మనం ప్రయారిటీ పెట్టుకొని, జస్ట్ నాలెడ్జ్ వినటమే కాకుండా, మన పైన మనం సెల్ఫ్ వర్క్ చేసుకొని, మనని మనం హీల్ చేసుకోవాలి. ఓకే. సో, అట్లా మనము ఇట్లా ఉండేవాళ్ళం, ఇట్లా కంప్లీట్ అవుతాం. ఓకే. ఆహ్ మనకెప్పుడైనా ఎనర్జీ హీనులుగా అయినప్పుడు, మనం రాదర్ దాన్ ఈ యొక్క మన 4 కంట్రోల్ డ్రామాస్ ఉపయోగించుకుని ఎనర్జీ తీసుకునే బదులు, డిఫ్ వేరే విధాలుగా మన ఎనర్జీ తీసుకోవచ్చు. ఎట్లా? మెడిటేషన్ జేసి, నిద్రపోయి, లేదా మంచి ఎనర్జీ ఉన్న ప్లేస్‌కి వెళ్ళి, అంటే అది నేచర్ అవ్వచ్చు, మీకు మీ టెంపుల్ అవ్వచ్చు. కొన్ని పాత టెంపుల్స్ ఉంటాయి, ఎంతో ఎనర్జీ ఉంటాయి. కేదార్‌నాథ్ టెంపుల్ ఉంటది, సోమేశ్వర్ టెంపుల్ ఉంటది, జగన్నాథ్ టెంపుల్ ఉంటది. ఎంతో ఎనర్జీస్ ఉంటాయి. ఓల్డెన్ టెంపుల్స్, అలా టెంపుల్స్‌కెళ్ళొచ్చు మంచిగా. అంటే తీర్థయాత్రల కన్నా మీరు మీదంతా మీ ఇయరే బాగోలేదు, ఆ రోజు మీ ఇయరే బాగోలా, మీకు అంతా యూ ఆర్ నాట్ హ్యాపీ ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్, చక్కగా ట్రక్కింగ్‌కెళ్ళండి. ఓకే. మంచిగా మనాళ్ళు ట్రక్కింగ్స్ ఆర్గనైజ్ చేస్తారు, ట్రక్కింగ్స్‌కెళ్ళండి. లేదా ఇట్లా టెంపుల్స్‌కెళ్ళండి. ఇప్పుడు చార్ధామ్ యాత్రలు ఇట్లా కండక్ట్ చేస్తా ఉంటారు కదా! మంచిగా ఎళ్లి అక్కడున్న ఎనర్జీ సిస్టమ్‌లో ధ్యానం చేయండి. ఎళ్లి దర్శనం చేసుకొని గుడికి ప్రే చేసొచ్చామా కాదు, అక్కడున్న ఎనర్జీ సిస్టమ్‌లో ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మన ఎనర్జీస్ రైజ్ అవుతాయి గదా! మనకేదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మనకేదైతే ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ లేక మనం సఫర్ అవుతున్నాం, అయి సొల్యూషన్స్ ఒస్తాయి మన ఎనర్జీ రైజ్ అయినప్పుడు. సో, అన్నిటికన్నా బెస్ట్ మెడిటేషన్ అండ్ నేచర్‌లో స్పెండింగ్. ఈవెన్ మెడిటేషన్ కన్నా నేచర్‌లో స్పెండ్ చేస్తే మనకి ఈజీ ఉంటది.
మెడిటేషన్ అంటే మనం గమనించాలి. కానీ నేచర్ అంటే ఏంటి? అంత నేచర్ ఇస్ లైక్ హైలీ వైబింగ్ ఎనర్జీ ప్లేస్. ప్రతి చెట్టులోనూ ఒక 5 డైమెన్షనల్ సోల్ ఉంటది. 5 డైమెన్షనల్ చైతన్యం ఉండి ఎంతో అద్భుతమైన ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్ రిలీజ్ చేస్తా ఉంటది. సో, మన చెట్టులతో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మన ఎనర్జీస్ రైజ్ అవుతా ఉంటాయి. సో, ది బెస్ట్ థింగ్ నేచర్‌లో ఉండండి. చెప్పులిప్పేసి నడవండి. భూమితో కనెక్ట్ అవ్వండి. ఓకే. అప్పుడు ఒక మంచి వాక్ చేసుకొనొచ్చి మెడిటేషన్‌లో కూర్చొని మీకు మెడిటేషన్ గూడా ఈజీగా కుదురుతది. అప్పటి వరకు మెడిటేషన్ కుదరదు. చెప్పులిప్పేసి భూమితో నడవండి. లేదా చెట్టులతో ఇంటరాక్ట్ అవ్వండి. మంచిగా మీకు సెట్ అయిపోతది. సో, ట్రక్కింగ్స్‌కెళ్ళాలి. నేచర్‌తో స్పెండ్ చేయాలి. మెడిటేషన్, నిద్ర ఇయన్నీ చేసినప్పుడు గూడా మీ ఎనర్జీస్ రైజ్ అవుతాయి గదా! అప్పుడు మీకేదైతే ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్‌తో ఇంటరాక్ట్ అవ్వండి. మీరు మీరు డిస్టర్బ్డ్‌గా ఇంటికెళ్ళొద్దు. మీరు ఆఫీస్‌లో పీపుల్ అనుకోండి. డిస్టర్బ్డ్‌గా ఇంటికెళ్ళొద్దు. టేక్ సమ్ టైమ్. ఒక 1 అవర్ టైమ్ తీసుకోండి. మంచిగా పార్క్‌కెళ్ళండి. వాక్ చేయండి. మంచిగా ఎనర్జీస్‌కెళ్ళండి. మీకు మూవీస్ చూస్తే మీ ఎనర్జీస్ రైజ్ అవుతాయంటే మంచిగా ఒక సినిమాకెళ్ళేసి రండి. ఆ! ఆహ్, చాలా మంది ఎనర్జీస్ రైజ్ అవుతానికి వాళ్ళకి హ్యాపీగా అనిపించే సిట్యుయేషన్స్‌లో కొన్ని అడిక్టివ్ సిట్యుయేషన్స్‌లోకెళ్తారు. లైక్ ఆల్కహాల్, డ్రింకింగ్, స్మోకింగ్ ఇట్లాంటివి చేస్తా ఉంటారు. మనం ఎరుకతో అయి ఆపుదాం. ఎందుకంటే ఆటిల వల్ల మన ఎనర్జీస్ మనం హ్యాపీగా ఫీల్ అయ్యి మన ఎనర్జీస్ రైజ్ అయినట్టు అనిపియొచ్చు. కానీ అది మన హెల్త్ ఎఫెక్ట్ అవుతది. సో, అది మన కోసం మనం ఆపుకుందాం. మన కోసం మనం ఆ హాబిట్‌ని ఆపుకొని దట్స్ ఎ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. దాంట్లోకెళ్ళట్లేదు. కానీ ఆహ్, నాకు స్మోక్ చేస్తే నేను ఎనర్జీస్ బాగా ఫీల్ అవుతాను గదా! నేను ఒక దమ్ము కొట్టేసి వస్తాను. నాకు కోపం వచ్చినప్పుడల్లా అంటే ఏమవుతది? మీరక్కడ సిట్యుయేషన్ కోపపడకుండా మీ స్పౌస్‌తో సిట్యుయేషన్ లేకపోవచ్చు. కానీ మీ హెల్త్ ఎఫెక్ట్ చేసుకుంటున్నారు గదా! సో, చూస్ సమ్ అదర్ వే. నేను లోగా ఫీల్ అయినప్పుడు నేను జనరల్‌గా బుక్స్ చదువుతా ఉంటా. ఫిక్షనల్ బుక్స్ ఎక్కువ చదువుతా ఉంటా. మూవీస్ ఎక్కువ చూస్తా ఉంటాను. నేచర్‌లో ఎక్కువ స్పెండ్ చేస్తా ఉంటా. దీస్ ఆర్ మై గో టు వేస్ నా ఎనర్జీస్ రైజ్ చేసుకోవడానికి. లేదా నేను కామ్‌గా ఉంటా. నా నా వరకు నేను రూమ్‌లో కామ్‌గా ఉండి నాకు నచ్చింది చేసుకొని నా ఎనర్జీస్ రైజ్ చేసుకుంటా. సో, ఇక్కడ మనకి మనం ఎరుకగా ఉందాము. ఎక్కడ మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, నా ఎనర్జీస్ ఎక్కడ పెంచుకోవాలి ఓవరాల్‌గా. ఇప్పుడు నాకు ఆల్రెడీ పెళ్లయిపోయిందండి. మీరు పెళ్లి అవ్వకముందు చెప్పారు. మీరు హోల్ అయ్యి ఇంకొక హోల్‌ని అట్రాక్ట్ చేసుకోండి అని. నాకు పెళ్లయిందండి. ఇప్పుడు నేనేం చేయాలంటే చేయండి. ఇప్పుడు గూడా మీరిట్లా ఉన్నారు. మీ స్పౌస్‌తో డిపెండ్ అయ్యే బదులు, మీరు కంప్లీట్ అవుతానికి ట్రై చేశారనుకోండి, మీలో జరిగే మార్పులకి ఇంట్లో కొత్త అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి, వాళ్ళలో గూడా మార్పులొస్తాయి. వాళ్ళు గూడా వాళ్ళ పైన సెల్ఫ్ వర్క్ చేసుకునేటట్టు అట్మాస్ఫియర్‌ని మీరు క్రియేట్ చేస్తున్నారు గదా! వాళ్ళు గూడా హోల్ అవుతారు. మీరు గూడా హోల్ అవుతారు. మీకు పిల్లలకి గూడా ఒక మంచి ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ అవుతది. సో, మనం కంప్లీట్ అవుతానికి ఏ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్. దేర్ ఇస్ లైక్ ఒక 10 ఏళ్ల తర్వాత పెళ్ళికి ముందో, పెళ్ళికి తర్వాత లేదు. ఈ మూమెంట్ ఇస్ ద బెస్ట్ టైమ్ మన యొక్క ఎనర్జీ సిస్టమ్‌ని గాయపడిన ఎనర్జీ సిస్టమ్‌ని హీల్ చేసుకోవటానికి. సో, బయట మనకి ఒక రిలేషన్‌షిప్ అంటే మనము డిఫరెంట్ పీపుల్‌తో ఇంటరాక్షన్ అంటే మాటలే చూస్తున్నాం. భావాలే చూస్తున్నాం. కానీ ఈ అన్నిటిని మన మాటల్ని, భావాల్ని, ప్రేమని, కోపాల్ని అన్నిటిని ఏది గైడ్ జేస్తుంది? దీని కిందున్న ఎనర్జీ సిస్టమ్ మన ఎనర్జీ సిస్టమ్ గైడ్ జేస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, లలిత గారికి, లహరి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్.